ओम नमो भगवते वासुदेवाय। 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 ओम नमो भगवते। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। हरि ओम। अंतराय तिमिरोपशान्तये शान्तपावनमचिन्त्य वैभवम् तं नरं वपुषि कुञ्जरं मुखे मन्महे किमपि तुन्दिलं महः। शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। गुरवे सर्वलोकानां भिषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः। नारायणसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। श्रीमत्पयोनिधिनिकेतन चक्रपाणे भोगीन्द्रभोग मणिराजित पुण्यमूर्ते योगीश शाश्वत शरण्य भवाब्धिपोत लक्ष्मी नृसिंह मम देहि करावलम्बम्। कृष्णाय वासुदेवाय देवकीनन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। अहो देवशिर्धन्योऽयं यत्कीर्तिं शार्ङ्गधन्वनः गायन्माद्यन्निदं तन्त्र्या रमयत्यातुरं जगत्। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। निगमकल्पतरोर्गलितं फलं शुकमुखात् अमृतद्रवसंयुतं पिबतभागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। हरिः ओम्। భక్త ప్రహ్లాద చంద్రిక యొక్క అధ్యయన రూప కార్యక్రమం. ప్రవచనం కాదు, అధ్యయనం, పాఠం. ఈ రూప కార్యక్రమంలోకి ఈ విధమైన కార్యక్రమంలో ప్రవేశిస్తే కింద వారం 199వ పేజీలో
ఆఖరి పారాగ్రాఫ్ దగ్గర ఆగడం జరిగింది. గోపికల భక్తికి ప్రహ్లాదుల భక్తికి ఇక్కడ వ్యత్యాసం చెప్పుకుంటూ వస్తున్నాం. ఇద్దరి భక్తి ఒకటే కానీ పైకి పోలా కనిపిస్తుంది. గోపికలది ప్రేమ భక్తి, ప్రహ్లాదులది జ్ఞానభక్తి. వేళలో అది ఉంది, ఆయనలో ఇది ఉంది. కానీ పైకి కనిపించేది గోపికల్లో ప్రేమ భక్తి కనిపిస్తుంది. అడుగున సంసారభీత భక్తి అంటే ప్రహ్లాదుడు సంసారభీత భక్తి పైకి కనిపిస్తుంది, అడుగున ప్రేమ భక్తి. ఈ అంశాలన్నీ కూడా అక్కడ చెప్పుకుంటూ వచ్చి గోపికల ప్రేమ భక్తి ప్రధానులు కనుక స్వామికి ఏం ప్రమాదం జరుగుతుందో అనేదే వారి యొక్క నిరంతర భయం అనేది అక్కడ ఆ పారాగ్రాఫ్లో రాస్తాం. ప్రహ్లాదుడు జ్ఞానభక్తి ప్రధానుడు, సంసార భేద భక్తి ప్రధానుడు కనుక స్వామిని పొందకపోతే మనం ఏమైపోతామో అది భయం. ప్రహ్లాదు ఎప్పుడు వస్తుందా భయం? ఏదైనా ఊరెళ్తున్నామంటే అక్కడ అన్నం తినకపోతే ఏమవుతామో బెంగ, అక్కడ మనం రిసీవ్ చేసుకోకపోతే ఏమిటవుతామో బెంగ. సరేనా? సంపదలు వస్తాయా లేదా బెంగ, ఆరోగ్యం నిలబడుతుందా లేదా బెంగ. సరేనా? ఆత్మీయులు ఎలా ఉంటారో బెంగ, ఎవరెలా ప్రవర్తిస్తారో బెంగ. కానీ జీవితంలో ఏవి మనకి కొత్తవి కాదు. ఏవి అవమానాలు వస్తాయో ఏమిటో అదో భయం, ఉన్న పరువులు పోతాయేమో భయం, ఎవరెవరి విషయంలో ఎలా ప్రవర్తిస్తారో. ఇందులో భయాలు కొత్తవి కాదు. భయాలు మన ఒంటిని మన మనసుని ఎప్పుడు అంటిపెట్టుకుని ఉన్నవే, కొత్త కాదు. కానీ ప్రహ్లాద దగ్గరికి వచ్చేసరికి సంసారభీత భక్తి, అదే జ్ఞానభక్తి ప్రధానులు కనుక స్వామిని పొందకపోతే అది గోపికల్లో కనిపించింది. వాడి ప్రేమభక్తి ప్రధానులు కనుక చిన్న పిల్లవాడికి ఏం జరుగుతుందో అనేది వాడికి నిరంతర భయం. అంటే మళ్ళీ కృష్ణుడు సర్వవ్యాపైన జ్ఞానం ఉంది, ఉన్నప్పటికీ ఈ కృష్ణ రూపం యొక్క దానిలో ఉన్న ప్రేమ డామినేట్ చేస్తే అక్కడ పరమాత్మ ఏం జరుగుతుంది అంటే పెద్ద పెద్ద రాక్షసులు వచ్చారు, మీద పడేవారు. అందువల్ల ఆ పిల్లవాడు ఏమవుతాడో ఈ విధమైనటువంటి ఒక ప్రేమభక్తి ప్రధానంగా ఉంటుంది. అడుగున జ్ఞానభక్తి ఉంది. వాళ్ళే చెప్పారు, నువ్వు మా యశోద కొడుకు కాదు, సమస్త ప్రాణికోటిలో నిండున్నటువంటి చైతన్య స్వరూపాన్ని వాళ్ళే చెప్పారు. కానీ ఇది డామినేట్ చేస్తుంది. అదే ఈ పిల్లవాడి దగ్గరికి వస్తే వీడి జ్ఞానభక్తి ప్రధానుడు, అదే సంసారభేద భక్తి. కనుక స్వామిని పొందకపోతే తానేమైపోతాడో, ఈ జీవకోటి ఏమైపోతారో మనందరి గురించి ఆలోచించిన వాడు. స్వామిని చేసిన స్థుతిలో అంటాడు, ప్రాయేణ దేవ మునయ స్వవిముక్తి కామా మౌనం చరంతి విజనే న పరార్థనిష్ఠా నైతాన్ విహాయ కృపణాన్ విముముక్ష ఏకో నాణ్యం వదస్య శరణం భ్రమతోను పశ్చి. చాలా మంది వాళ్ళ ఆత్మోద్ధరణ కోసం వాళ్ళ సాధన వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళు ధరించి వెళ్ళిపోతున్నారు. కానీ ఆయన అనేది ఏంటంటే, నేను కేవలం నా ఒక్కరి కోసం ఆలోచించటం లేదు, నేను అందరి కోసం ఆలోచిస్తున్నాను. అందరికీ నువ్వే శరణ్యం, నువ్వే వీళ్ళందరినీ ఈ సంసారం నుంచి ఉద్ధరించాలి. నాకు మిగతా వాళ్ళ గురించి బెంగ, మిగతా వాళ్ళ గురించి బెంగ ఉండదు. వాళ్ళు ధరింపజేసుకున్న ప్రయత్నంలో వాళ్ళు వెళ్ళిపోతారు. కానీ నాకు ఈ ప్రాణికోటి గురించి నాకు ఏమిటో భయం అని స్వామితో మాట్లాడుతున్నటువంటి ఆ శ్లోకాల్లో చెప్పడం జరిగింది. అందువల్ల తానేమైపోతాడో, జీవకోటి ఏమైపోతారో అదే ఒక నిరంతర భయం. అదే స్వామి ఏమవుతాడో అనే భయం ప్రహ్లాదులకు లేదు. కారణం ఆయన ఎప్పటికీ ఏమీ కారణం జ్ఞానం పూర్ణంగా ఉండదు. గోపికల దగ్గరికి వచ్చేసరికో జ్ఞానం లేని వాళ్ళని కాదు, కానీ ఈ రూపభక్తి డామినేట్ చేస్తారు. ఈయనది స్వరూపభక్తి, వాళ్ళది రూపభక్తి. కానీ తత్వదృష్ట్యా ఇద్దరు మాత్రం ఒకటి. ఇంకా తర్వాత పారాగ్రాఫ్లోకి వెళితే ఆఖరి పారాగ్రాఫ్, గోపికలకి అంతటి ప్రేమభక్తి కలగడానికి వారి జన్మాంతర సాధనా బలాలకు తోడుగా సుందర సుకుమార బాలకృష్ణుడు తాను పుట్టిన దగ్గర నుంచి సుమారు 13-14 సంవత్సరాల పాటు వారికి కూడానే ఉన్నాడు. ఆయన 14 ఏళ్ళు ఆయన బృందావనం విడిచిపెట్టి మధ్యలో వెళ్ళేవాడే 14 ఏళ్ళు. కనుక ఈ 14 ఏళ్ళు పుట్టిన క్షణం నుండి, పుట్టిన తర్వాత ఒక గంటన్నర ఇక్కడ చేరుకున్నాడు ఆయన. అక్కడి నుంచి 14 ఏళ్ళు నిండేదట వాళ్ళు కూడానే ఉన్నారు. ఆయన బాల్య లీలలన్నింటినీ అనుభవించినటువంటి ధన్యజీవులు వాళ్ళందరూ. వాళ్ళతోనే చేశాడు ప్రతి లీలను. అవన్నీ అక్కడ స్పష్టంగా చెప్పబడ్డాయి. ఇంకా వాళ్ళందరూ ఒక సమూహంగా ఏర్పడి ఆయన కొలుచుకున్నారు. మనం ఒక లీల కూడా చెప్పుకున్నాం, గోపికా వస్త్రాపహరణ లీల. దాని ముందు కాత్యాయని వ్రతం చేశారు. కాత్యాయని మహాయోగిని అధీశ్వరి. ఆ నందగోపసుతుణ్ణి మాకు పతిగా చేయుము అనేటువంటి కోరికతో అమ్మవారి యొక్క
వ్రతం చేస్తే చివరిలో వ్రతభంగం చేశాడు కనుక స్వామి వస్త్రాభరణాలు చేశాడు మనం చెప్పుకున్నాం. కనుక వాళ్ళందరూ ఒక గ్రూపుగా ఏర్పడు సమూహంగా స్వామిని కొలుచుకున్నారు. భక్తి చేయడానికి కొద్దిపాటి ప్రతికూలతలు వాళ్ళకే ఉన్నాయి, కానీ వాళ్ళ పెద్దలు కొద్దిగా నిరోధించేవారు. కొద్దిపాటి ప్రతికూలతలు ఉన్నప్పటికీ కూడా, అంటే ప్రహ్లాదుడితో పోల్చి చెప్తున్నాను అక్కడ, వాళ్ళ స్వేచ్ఛ ఎంతో ఉంది. గోపికలకి వాళ్ళ భక్తి పరమాత్మ ఎందు భక్తి చేసే విషయంలో వాళ్ళకి స్వేచ్ఛ ఉంది ప్రహ్లాదుడితో పోలిస్తే. వయస్సులో ఒక స్థాయి దాటిన వాళ్ళు, వాళ్ళలో కూడా పెద్దవాళ్ళు ఉన్నారు, పెళ్లి లేని వాళ్ళు ఉన్నారు వాళ్ళల్లో. కనుక వయస్సు ఒక స్థాయికి వచ్చింది. ఇంకా స్వామి వాళ్ళ నిమిత్తంగా పెట్టుకుని చేసిన లీల, రాసలీల, గోవర్ధన లీల, చోరలీల. చోరలీల అంటే వెన్న దొంగిలించిన వేసింది. ఇలాంటి లీలల్లో ఎంతెంతో భగవత్ సన్నిహితత్వం అనుభవించిన వాళ్ళు. వాళ్ళకే దొంగతనం వెళ్ళేవాడు. అందువల్ల నిరంతరం ఆ రూపం వాళ్ళతో ఆడింది పాటింది. కనుక ఆ పరమాత్మతో వాళ్ళకి ఆ అటాచ్మెంట్ ఆ రూపంతో. ఇక్కడ గోవర్ధన లీల అంటే 7 రాత్రులు 7 పగళ్ళ పర్వతం కింద వాళ్ళు ఉన్నారు. స్వామి కంటి చూపుతోనే కూర్చుంపబడిన వాళ్ళు వాళ్ళందరూ. ఇంకా రాత్రులేదో చెప్పక్కలేదు, పరమాత్మతో వాళ్ళు అద్వైతానంగా అనుభవించినటువంటి లేదా. కనుక ఇంతంతో భగవత్ సన్నిహితత్వం అంటే భగవంతుడి యొక్క రూప సన్నిహితత్వాన్ని అనుభవించిన వాళ్ళు. ఇంకా ఒకరి భావాలు పంచుకోవడం మరొకరు తోడుగా ఉన్నారు. రాత్రులేల ప్రారంభంలో మనం చూసాం, ఒక్కొక్కరు ఒకరితో మాట్లాడుతున్నారు కదా. కనుక ఈ విధంగా అంటే వారి యొక్క భక్తికి ప్రత్యక్ష భగవద్రూప ఆలంబన ఎంతగానో. స్వామి రూపంతో కనిపించడంలో కళ్ళు విప్పగానే స్వామి రూపం సిద్ధంగా ఉంది. ప్రత్యక్ష భగవద్రూపం అంటే అది. ప్రత్యక్షం అంటే ఇంద్రియాలకు అందుతున్నాడు స్వామి. ఇంద్రియాలకు అందేటటువంటి ఆ రూపం ఆలంబన అంటే సపోర్ట్ వాళ్ళకి పూర్తిగా. ఎవరు గోపికలు ఆయన రూపం వాళ్ళతో ఆడింది పాడింది, వాళ్ళ చేత కొట్టబడింది కట్టబడింది. అంతగా వాళ్ళ చేరు అయిపోయింది. వాళ్లే సర్వస్వంగా బ్రతికింది ఆ కృష్ణ దేహం. వాళ్ళలోనూ తిరిగాడు అంతే పూర్తిగా కదా. ఇంకనూ వాళ్ళందరూ స్త్రీలు. స్త్రీలకు సహజంగా పిల్లలంటే మక్కువ కదా. ఆయనదో అలౌకిక బాలరూపం. సామాన్య బాలుడు కదా, లౌకిక బాలుడు కదా, అలౌకిక బాలరూపం. అందువల్ల అలౌకికమైనటువంటి బాల్య లీలలు, కంసాది రాక్షసులకే క్షణమాత్రం భక్తి కలిగించిన ఆ అద్భుత రూపం. కంసుడు క్షణం చూసి లోపల అనుకున్నట్టు, వీడితో నాకు అనవసరంగా శత్రుత్వం పడింది, కానీ నేను వీడి భక్తుడిని అయింటే బాగుండదు. కానీ అందరికీ భక్తి చేసే అవకాశం ఇవ్వడుగా మళ్ళీ శత్రుత్వ భావాన్ని తగ్గిస్తుంది. అంటే కంసాది రాక్షసులకే క్షణమాత్రం భక్తి కలిగించినటువంటి ఆ అద్భుత రూపం వీళ్లతో వీళ్లే సర్వస్వంగా బ్రతికింది అక్కడ. అటువంటి భక్తులకు భక్తి పెంచడంలో ఆశ్చర్యం ఏంటి? అది ఆశ్చర్యం ఏమీ లేదు. ఇంకను భక్తి పెరగడానికి భక్తి కర్మలు ఎంతో సహకరిస్తాయి. చాలా గొప్ప మాట ఇది. ఎప్పుడు అందరికీ భక్తి ఒకలాగే ఉండదు. అందరికీ ఆస్తులు ఒకలాగే ఎలా లేవో అందరికీ భక్తి ఒకలాగే ఉండదు. కానీ ఆ ఉన్న భక్తిని కాపాడుకుంటూ దాన్ని పెంచుకునే పనులు చేయాలి. భక్తి పెరగాలంటే భక్తి కర్మలు. వంట బాగా చేయడం రావాలంటే నా అసలు వంట చేస్తుంటారు. భోజనం గడ్డం భయపడిపోతుంది, ఇంకేమంటావు? ఓ 4 సార్లు తగలబెడతాం కానీ 5వ సార్లు ప్రమాణం. డ్రైవింగ్ బాగా రావాలంటే బండి తొక్కాలి. ఇళ్లలో మరవేసి కూర్చుంటే డ్రైవింగ్ రాదు. అలాగే ఉన్న భక్తి కాపాడబడుతూ కొత్తగా భక్తి వచ్చి దీనికి చేరాలంటే భక్తి కర్మలు. భక్తి కర్మల వల్లే భక్తి పెరుగుతుంది. ఒక జపం, ఒక పూజ, ధ్యానం, స్వాధ్యాయం, శ్రవణం చేయడం, ఇవన్నీ భక్తి కర్మలే. ఇవి చేస్తుంటే ఉన్న భక్తి కాపాడబడుతుంది, కొత్త భక్తి చేరుతుంది. భక్తి కర్మలు చేయలేదా ఉన్న భక్తి పోతుంది. భక్తులతో స్నేహం చేయడం, భక్తులు కాని వాడితో స్నేహం మానడం, ఇవన్నీ కూడా మన భక్తిని సంరక్షిస్తాయి. ఇంట్లో కోడి పిల్లలు ఉంటే మీరు వదలడానికి వీల్లేదు, వాటిని బొట్టేసి పెట్టాలి. వదిలేమా గడపడు. ఆ మాత్రం జ్ఞానం ఉంది కదా. అలాగే విలువైన వస్తువు భక్తి ఒకసారి కోల్పోతే మళ్ళీ రావడం కష్టం, చాలా కష్టం. అందువల్ల భక్తులైన వాడు భక్తులతోనే స్నేహం చేయాలి. వాళ్ళతో స్నేహం చేస్తే వాళ్ళు భక్తి గురించి ప్రస్తావన తీసుకొస్తారు. మనకంటే గొప్ప భక్తులతో, అందుకని మనకంటే గొప్ప స్థాయి భక్తులు కాదు, పోతుంది భక్తి. వాళ్ళు మనతో భక్తి కర్మలు చేయడానికి వాళ్ళు అవకాశం ఇస్తారు. ఇంకా వాళ్ళతో కూడా భక్తి సాధన చేస్తుంటే భక్తి సాధన వల్లే భక్తి పెరుగుతుంది. కనుక ఈ భక్తి పెరగడానికి ఈ భక్తి సాధనలతో సహకరిస్తాయి కనుక అట్టి వాటిని ఆచరించడానికి మరియు వాళ్ళ యొక్క నిత్య కర్మలు ఏవైతే ఉన్నాయో అవి భగవంతుని కోసమే చేయడానికి గోపికలకు ఎంతో స్వేచ్ఛ ఉంది. ఏంటి వాళ్ళ నిత్య కర్మ అది రాశాను. మనకి అందరూ సామూహికంగా కాత్యాయని వ్రతం చేశారు. అలాగే వాళ్ళ యొక్క నిత్య కర్మ, వాళ్ళ కుల కర్మ ఏంటి? వెన్న తీయడం, పాలు, వెన్న, మజ్జిగ, ఇవే కదా. కనుక ఈ వెన్న తీయడం అనేదాన్ని కృష్ణుడి కోసమే
అంటే వాళ్ళ కుల వృత్తిని పరమాత్మను సమర్పించారు. స్వధర్మణ తమభ్యర్చ్య సిద్ధిం విందతి మానవ. ప్రతివాడు వాడి యొక్క స్వధర్మంతో పరమాత్మను అర్చించాలి. పరమాత్మ అసలు వాస్తవానికి పూజ అన్నది లేదండి. వాస్తవానికి అసలు తత్వం అర్థం కాక ఇవన్నీ అసలు పోయింది కాబట్టి పూజ చేయడం వేరే చెప్పారు. ఎవరి స్వధర్మమే వాళ్ళ పరమాత్మ పరమైన స్వధర్మాచరణ. మన స్వధర్మమే పరమాత్మని స్వధర్మంతో అర్చించడం. నాకు పరమాత్మ విధించినటువంటి కర్మ ఏదైతుందో దీన్ని పరమాత్మ దృష్టిలో చేసి నమస్కారం పెట్టడం. దీన్ని మించిన పూజ లేదు. సరే, అవన్నీ ఎగిరిపోయి కనుక పూజ అనేది కొత్తగా ఒకటి తెలియదు. అసలు పోకుండా ఆ తడి మొక్క మొదల్లో తడి ఉంచితేనే ఏదైనా ఉంటుంది. పొడైపోయింది అనుకుంటే సమస్య. అందువల్ల నువ్వు ఇటువంటి పెట్టి తెల్లారో గంట పూజ చేయండి ఇలా ఇలా ఇవన్నీ తర్వాత వచ్చాయి. కానీ స్వధర్మాచరణాన్ని మించిన పూజ లేదు. గీతలో ఒక 18 అధ్యాయాలు చెప్పాడుగా. అందువల్ల స్వధర్మం నిత్యకర్మ ఎలాగో తప్పదు. ఈ నిత్యకర్మ పరమాత్మ దృష్టిలో 12 అధ్యాయంలో కూడా చెప్పాడు కదా. అథైక దర్శన శక్తి వచ్చి కర్తం మధ్యోగం ఆస్తి కదా సర్వకర్మ ఫలత్యాగం. నా గురించి నువ్వు కర్మ చేయలేకపోవచ్చు కానీ నువ్వు చేసే కర్మల్లోకి నన్ను తెచ్చుకో. నువ్వు చేసే కర్మలు నాకు సమర్పించు. ఎవరెవరు ఎక్కడ ఏదో కర్మ చేస్తుంటాం కదా, కర్మ చేయకుండా ఆ చేసేది పరమాత్మ కోసం అనే స్పృహతో చేస్తే అది కనుక వాళ్ళ నిత్యకరమైనటువంటి వెన్న చేయడం అనేదాన్ని కృష్ణుడి కోసమే చేశారు. కాబట్టి వాళ్ళ వెంట పడ్డాడు పరమాత్మ. ఒక్క మాటలో గోపికల ప్రేమభక్తికి ఇన్ని అనుకూలతలు ఆలంబనలు. ఇది గోపికల ప్రస్తావన. ఇప్పుడు పిల్లవాడికి చూడండి, ఇందులో ఒక వ్యత్యాసం చూపించాను. ఇక ప్రహ్లాదుల విషయానికి వస్తే హరిభక్తి చేసుకోవడానికి ఆయనకన్నీ ప్రతికూలతలే. ఆయన గారు మళ్ళా ఆలయం వెళ్ళడానికి స్వేచ్ఛ లేదు, ఇంట్లో సత్సంగం పెట్టుకోవడానికి స్వేచ్ఛ లేదు, హరిస్మరణ చేయడానికి స్వేచ్ఛ లేదు. చేసేది అనేది ఎందుకంటే భయం లేనివాడు కనుక. కానీ ఓ నలుగురు కూర్చోబెట్టి గోపికలో నలుగురు కూర్చొని కృష్ణుడికి సంబంధించిన కీర్తన పాడుకున్నట్టుగా ప్రహ్లాదు నలుగురు చేరదీయడానికి వీల్లేదు. అక్కడ అది రాసినాను. చిన్న పిల్లవాడు చుట్టూ రాక్షస మూక. సరే, మనసులో తెచ్చుకుంటే వాతావరణం సరిపోతుంది. తల్లి గర్భంలో ఉండగా నారదుడి బోధ రూపంగా ఏ విన్నాడో కానీ పుట్టిన తర్వాత దాన్ని గురువు గారు ఎదురకుండానే ఉన్నా కూడా ఆయనతో చర్చించడానికి ఏమాత్రం లేదు. చర్చించాడా అయితే ఏ విన్నాడో గర్భంలో ఉన్నప్పుడు దాన్ని వెరిఫై చేసుకోవడం కాదు. నారదుల వారు ఎంత కనిపిస్తున్నా అడగడానికి వీలేదు. అయితే అడగవలసిన అవసరం లేదనుకోండి, అంత స్పష్టంగా జ్ఞానం ఏర్పడింది. కానీ ఏదైనా గురువు గారు థ్యాంక్స్ చెప్పుకోవడము, గురువుగారు గర్భంలో ఉండగానే అలా చెప్పారనో, కృతజ్ఞత ఆవిష్కరించడం కానీ, ఏమైనా కొత్తగా చెప్పండి అని కానీ, ఏమిటి మధ్య ప్రవచనాలు చెప్పట్లేదని కానీ, అప్పుడు ఎలా కడుపులో ఉన్నప్పుడు ఇలా నా బుర్ర తినేశారు, ఇప్పుడు పైకి వచ్చారు, అసలు మాట్లాడడం మనిషి ఏమిటి ఇలా అన్నాక అసలు ప్రస్తావన చేయడానికి వీలే లేదు. తన భావాలు పంచుకోవడానికి సరైన స్థితితులు లేరు. శివానందాశ్రమంలో ఉన్న సభ్యులు ఉంటే వారు ప్రహ్లాదుల స్నేహితులు లేరు. పాపం ఏం చేస్తారు, మళ్ళాంటి ఉంటే మనతో తన భావాన్ని పంచుకునేవాడు, నా కష్టం చెప్పుకునేవాడు. మళ్ళాంటి స్నేహితులు ఆయన గారికి సత్సంగ సభ్యులు లేరు. అందుకే మన లక్ష్యవాళ్ళ సత్సంగాన్ని వచ్చుదాం ప్లాన్ చేస్తాడు ప్రహ్లాదు. ఆయనకి ఎంత మాత్రం స్వేచ్ఛ లేదు. భౌతికంగా చూస్తే ప్రత్యక్ష భగవద్రూప ఆలంబన లేదు. అంటే వాళ్ళతో కృష్ణుడు ఆడుకున్నట్టుగా ఈయనతో స్వామి రూపంతో ఆడుకోవడం. ఏం ధ్యానించాడో మనసులోనే ధ్యానించాడు, కానీ బయట అలాగా స్వామి ఈయనతో ఈ పిల్లవాడితో ఆడుకోవడం అనేది ఇక్కడ పైకి కనిపించదు. అయినా అలా కదా, అయిన భగవద్ దర్శనం కాస్త వెంటనే మనం అనొచ్చు, ఏమన్నా ఆయనకి మన భగవద్ దర్శనం అయింది కదా, సంబంధం స్వామికుడు కదా. ఎలాంటి దర్శనము? ఏ రక్తం రక్తం ప్రేవుల మాలలతో నిండిన భయంకరమైన రూపం. అది సుందర సుకుమార రూపం అక్కడ కృష్ణుడుగా, ఇక్కడ భయంకర బీభత్సం. అది పిల్లవాడు భయపడలేదు వేరే సంగతి, కానీ రూపం మాత్రం అంత సులువుగా రూపం ఏం కాదు. అదేమి తాను గంజాయవనంలో తులసి మొక్కలాగా ఉన్న పరిస్థితి. ఈ బాబా ఈ మాట హిరణ్యకశిపుడు అట్టే ఇది చెప్పుకున్నాడు. మన రాక్షస కులం తులసి వనం లాంటిది అయితే ఈ పిల్లవాడు గంజాయి మొక్కలా ఉన్నాడు. ఎవరికి వాళ్ళలా కనిపిస్తుంటుంది, ఇదే ప్రపంచం. ఇదే ఉదాహరణ వాడు చెప్పాడు. దాని తోడు తండ్రి ఆజ్ఞానుసారం ఘోరాతి ఘోరమైనటువంటి శిక్షల అనుభవం. ఎలాంటి శిక్షలు చెప్పక్కర్లేదు. హిరణ్యకశిపుడు తనకు చతుర్ముఖ బ్రహ్మగారి ద్వారా లభ్యమైన వరబలంతో త్రిలోకాధిపత్యం పొంది దేవతలను తన ఇంటి పాలేరులుగా చేసుకున్నవాడు. ఆయన గారు వేరే పని మనిషి ఎక్కర్లేదు, దేవతలే పని ఇంటి పాలేరు. రావణాసుడు ఒకడు, ఈయనే తర్వాత రావణాసుడు అయ్యాడు. ముందు హిరణ్యకశిపుడుగా ఉన్నప్పుడు చాలా హింసించాడు దేవతలను. సరేనా, ఇంటి పాలేరులుగా చేసుకున్నవాడు. ఈ లోకంలో అది కూడా త్రిలోకాధిపతి అయినవాడు. ఒకటిని మరొకటి ఎన్ని రీతులుగా దుఃఖపెట్టే అవకాశాలు ఉన్నాయో
అన్ని రకాలుగా ఆ పిల్లవాడిని శిక్షించి హింసించేడు. ఒక మనిషిని మరొక మనిషి ఎన్నెన్ని రకాలుగా దుఃఖపెట్టచ్చు. రాసుకోండి, మొత్తం ఎన్నున్నాయి అన్ని. అది కూడా త్రిలోకాధిపతి, రామాయణుడు కాదు, మొత్తం ముల్లోకాలకు అధిపతి అయిన వాడు. మరి వాడి స్థాయిలో ఎంతగా దుఃఖం పెట్టాలో అంత స్థాయిగా ఊహించాలి. అవన్నీ అన్ని రకాల దుఃఖాలు అనుభవింపచేసేడు. అన్ని రకాల దుఃఖాలు శిక్ష రూపంలో ఈ పిల్లవాడికి అనుభవింపచేసి హింసించాడు. అయితే ఇవన్నీ ప్రహ్లాదుడి యొక్క విష్ణుభక్తిని మరింతగా ఉద్దీపింపజేసి, వీటి వల్ల ఆయన గారి భక్తి పోలేదు. ఇప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా దుఃఖాన్ని తట్టుకుంటే మన తేజస్సు పెరుగుతుంది. దుఃఖానికి రియాక్ట్ అయితే మన తేజస్సు తగ్గుతుంది. ఎంతగా మన దుఃఖాన్ని భరిస్తే అంతగా మన తేజస్సు పెరుగుతుంది. అందుకే స్వామి శివానంద చెప్పిన మాట అదే. దాన్ని ఏమంటారు? వేర్ ఇంజరీ దిస్ ఈజ్ హైయెస్ట్ సాధన. అది కూడా ఆయన మాట. డూ గుడ్డు బీ గుడ్డు అయిందే. అలాగే వేర్ ఇన్సల్ట్ వేర్ ఇంజరీ. అవమానాన్ని భరించండి, దేహానికి వచ్చేటువంటి ఇబ్బందులు ఏవైతున్నాయి వీటిని భరించండి. భరించడం వల్ల తేజస్సు పెరుగుతుంది. దీనికి మన ఆత్మ అయినా మన తేజస్సు పెరుగుతుంది. భరించడం అనేది బయటపడిపోయి అనుకోండి, తేజస్సు తగ్గిపోతుంది. రోగం తగ్గకపోవడం ఎలా తగ్గుతుంది. కానీ ఈ లోపు బయటపడిపోతే ఎంతసేపు ఆ దుఃఖం గురించి అదే ప్రస్తావన, అవే మాటలు మాట్లాడుతుంటే ఎంతగా మనం లౌకికంగా మాట్లాడితే అంత తేజస్సు తగ్గిపోతుంది. మహాత్ములకు ఎన్ని తేజస్సు అంటే వాళ్ళు ధరిస్తారు దుఃఖాన్ని భరించేవాడు చేతగాని వాడు కాదు. వాడు సాధనా బలం పెంచుకోవడానికి వాడు దాన్ని భరిస్తున్నాడు. అదే కొంతమంది వెంటనే శపించరు. మహాత్ములు వెంటనే శపించారు అనుకోండి, మనకు లాభం. వాడు శపించకుండా మౌనం వహిస్తే మనకు చాలా పెద్ద ప్రమాదం వస్తుందన్న. ఎందుకంటే వాడు దాన్ని ఓకే లోపల పెట్టుకుంటున్నాడు, దాన్ని నిగ్రహించుకుంటున్నాడు. దానివల్ల వాడు తేజస్సు పెరుగుతుంది. పరమాత్మ కోపం రెట్టింపోతుంది. వాడు వెంటనే కోపగించుకున్నాడు అనుకోండి, మనకే లాభం. కోపగించుకుంటే తేజస్సు తగ్గిపోతుంది. జరిగిన విశ్వామిత్రుడి విషయంలో జరిగింది. ఈ పిల్లవాడికి ఇన్ని శిక్షలు వేసినా ఎక్కడా కోపం లేదు. సరికదా, ఎప్పుడైతే కోపం లేదో వాటిని యాక్సెప్ట్ చేశాడు. యాక్సెప్ట్ చేయడంలో వీడి యొక్క విష్ణుభక్తి తిరిగిపోయింది. రెట్టింపు 100 times పెరిగింది. అది అందువల్ల దుఃఖాన్ని ధరించడం నేర్చుకోవాలి. ఇది కూడా సాధనే. అదనంటే అంతే మంత్రం జపం చేయడం ఒకటే కాదు, ప్రారంభ ఫలాలుగా ఏవొస్తున్నాయో వాటిని యాక్సెప్ట్ చేయాలి. అంటే రోగం తగ్గించుకునే ప్రయత్నం చేయటం కాదు, అది ఇప్పుడు పోతుంది. పోవాలా పోకూడదా నిర్ణయింపబడే ఉంది. కానీ ఈ లోపు మనం అస్తమానం అదే పురాణం పెట్టకూడదు. జరగవలసినవి కాబట్టి జరిగేవి, జరగకూడదు జరగవలసినాడు జరిగేది. జరగకూడదు జరిగితే జరగకూడదు జరిగే అవకాశం లేదు ప్రపంచంలో. అందువల్ల దాన్ని అర్థం చేసుకుంటూ భగవన్మయ భావంతో అర్థం చేసుకుంటూ వాటిని ధరిస్తూ ఉంటాయి. ఈ ధరించడం చాలా గొప్ప సాధన, చాలా గొప్ప సాధన. అదే పిల్లవాడు ఎక్కడ రియాక్ట్ అవ్వలేదు. ఏ శిక్షకి ప్రహ్లాదుడు కనుక రియాక్ట్ అయితే వాడి తేజస్సు తగ్గిపోయింది. చిరంజీవి ఎక్కడిగా వాడి మీద పై స్థానం పొందుతాడు. కానీ వీడు ఎక్కడ రియాక్ట్ అవ్వడంలో వాడి తేజస్సు ఎవరికి ఏంటి పిల్లవాళ్ళకి భయపడటం ఏంటి? వీడి వల్ల నాకు సాగు వస్తుందేమో, లేకపోతే కరెక్ట్. ఎందుకంటే వీడు ప్రతి శిక్షను యాక్సెప్ట్ చేస్తున్నాడు. అందువల్ల శిక్షకి వీడి తేజస్సు పెరిగిపోతుంది. వాడికో భయం పెరిగింది. వీడికి ఎవరికి శిక్షించలేక నీరసం చూపుతున్నాడు. అందువల్ల ప్రహ్లాదుడి యొక్క విష్ణు భక్తిని మరింతగా ఉద్దీపింపజేసేయి. అంబరీషుడి మీదకి ఎప్పుడైతే కృత్య అనేటువంటి శక్తిని ప్రయోగించాడు దూర్వాసుడు, ఆయన యాక్సెప్ట్ చేశాడు. తిరిగి ప్రతీకారం చేయలేదు. ఆయన నమస్కారం పెట్టాడు. అప్పటికే స్వామి చేత ఆదేశింపబడి ఆయన రక్షణ కోసం సుదర్శన చక్రం అక్కడే ఉంది. అది ఎవరు కనిపించకుండా చూస్తున్నారు. ఈయన ఎప్పుడైతే ఆ రాక్షస శక్తిని ప్రయోగించాడో ఇది లేచినాడు. ఇంకా పర్యటించింది లోకాలు దుర్వాసుడు. ఈ కృత్య అంటే రాక్షస శక్తి. దాని వెంటనే ఇది ఛేదించి సుదర్శన చక్రం ముల్లోకాలు పర్యటించింది. అలా చేయమని అంబరీషుడు చెప్పలేదు. నాకు చక్రం పంపించు, కాపలా పెట్టు అడగలేదు. తను ఆయన చేసిన దాన్ని యాక్సెప్ట్ చేశాడు. ఇంకా తర్వాత 7 కాలం చెప్పింది దూర్వాసుడు. తిరిగి వచ్చి కూడా సాధారణించాడు. ఇదంతా అంబరీషోపాధ్యాయం భాగవతంలో పెరుగుతుంది. ఎంతగా సహిస్తే అంతగా మన తేజస్సు పెరుగుతుంది అని అర్థం. గాంధీ గారికి ఎందుకంటే తేజస్సు అవమానాలు భరించాడు. ఎన్నో చాలా అవమానాలు భరించడం రూపంగా తన హృదయాన్ని విశాలం చేసుకున్నాడని రమణమహర్షి గారు. అవమానం భరిస్తే హృదయం విశాలం అవుతుంది. అవమానం వెంటనే రియాక్ట్ అయిపోయాం అనుకోండి, హృదయం సంకుచితంగా ఉంటున్నాడు. మాట అనేది గొప్ప కాదు. మాటకు మానేదాడు రోడ్డు వాడు అంటాడు. ఆ మాట అలాగే భక్తులు భరిస్తారు. అందుకే తులియ నిందా స్తుతిర్మౌని భగవద్గీతలో లోకం లోకం ఎప్పుడు పొగడ్తలే రావు, అవమానాలు కూడా వస్తాయి.
అంటే మన లోపల బ్యాలెన్స్డ్గా ఉంటున్నామా లేదని పరమాత్మ చూస్తాడు. మనకు బాగా ప్రీతిపాత్రమైన వాళ్ళతో మాట అనిపిస్తాడు, అది ఎప్పుడు నలుగురు కావాలని చెప్తాను. ఆ లోపల చేస్తుంటాడు, వాళ్ళ హృదయంలో వాళ్ళు గెలుతాడు ఒకసారి, వాళ్ళ వెంటనే నలుగురిలో మాట. ఒంటరిగా ఉన్నప్పుడు అంటే ఒక రకంగా ఉంటుంది, నలుగురిలో కానీ ఇంకా మంచాలు పట్టించి బాబోయ్ భోజనం ఉండదు, నిద్ర ఉండదు, అది భక్తులైన వాడు ఎలా ఉంటాడు అక్కడ. అంటే వీడు ఏమాత్రం తిరుగుతున్నాడు అంటే హృదయం విశాలం అవ్వాలి. సముద్రం తనలోకి ఏమొచ్చినా, మురుగు నీరు వచ్చినా, మంచి నీరు వచ్చినా ఏదో ఎలాగైతే లాక్కుంటుందో, ప్రపంచం నుంచి ఇంట్లో ఏదొస్తున్నా భక్తులు ఇముడ్చుకోవాలి, పైకి పొర్లిపోకూడదు, ఇముడ్చుకోవాలి. వాడే జ్ఞాని అవుతాడు. ప్రతిదానికి మాట నుంచి కర్మ చేసేది ప్రతిగారం చూపిస్తే వాడు భక్తుడు కాదు, వాడు ఒక లౌకికుడు. ఇవన్నీ భక్తి పెరగడానికి ఇవన్నీ కూడా ఉపాయాలు. ఇవన్నీ భగవద్గీత 12వ అధ్యాయంలో ఇవన్నీ చెప్పండి. మానవమానయో తుల్యో మిత్రాది సఖ్యయో. వాడు మన శత్రువు అనుకుంటాడు, మన వాడి శత్రువు అనుకుంటాడు. నాకేం జరగాలో మనకు భరోసా పరమాత్మ అక్కడే. అందువల్ల ఈ పిల్లవాడికి ఎవరి రక్షణ, వీడి యొక్క విష్ణు భక్తిని మరింతగా ఉద్దీపింపజేస్తాయి. ఇదే ప్రహ్లాద భక్తి వైభవం. ఇంకను హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని వరుణ భాషల్లో బంధింపజేశాడు. 3వసారి స్కూల్కి పంపించిన తర్వాత గురువులు, విష్ణు పురాణంలో ఒక ఘట్టం ఉంది, వీళ్ళు ఒక రాక్షసశక్తి ప్రయోగిస్తే ప్రహ్లాదుడు మళ్ళీ తన యొక్క విష్ణు భక్తిని పణంగా పెట్టి మనం కాపాడినవాడు వాడు. అది కాస్త వచ్చింది రాక్షసశక్తి, వీడి హృదయం వచ్చి కొట్టబోతే హృదయంలో విష్ణు ఉన్నాడు. ఈ హృదయంలో ఎవరున్నాడు? దాని తర్వాత ఎవరి హృదయంలో విష్ణు ఉన్నాడు వాడు దాన్ని ఛేదించడమే అవకాశం లేదు. అప్పుడు ఏం చేసింది కృత్య, వారి ప్రదక్షిణ చేసింది, ఎవరికి పిల్లవాడికి ప్రదక్షిణ చేసి దానికి నియమం ఉంది. ఎప్పుడైతే ప్రయోగింపబడిన దాని మీదకి అది ఫెయిల్ అయిందో వెంటనే ప్రయోగించిన వాళ్ళకి వెళ్తుంది. గురుపుత్రులు ప్రయోగించారు, వాళ్ళు వెళ్తుంది. ఇంకా వాళ్ళు పరిగెట్టడం రాదు. ఇంకా మళ్ళీ అంబరీషుడు వ్యవహారం. వెంటనే వాడికి పిల్లల పాదాలను పడ్డారు. వెంటనే ఒక మాట అన్నాడు, నేను గొప్పవాడిని అనలేదు, నాకు ఎవరి మీద గనక ద్వేషం లేని మాట సత్యమే అయితే, నాకు అందరూ విష్ణువుగానే కనిపిస్తున్న మాట సత్యమైతే ఓ కృత్య వాళ్ళని క్షమించవలసింది. ఇలా క్షమింపబడ్డారా గురుపుత్రులు. మళ్ళీ ఏం చేశారు, ఈ పిల్లాడు ఎటు వెళ్ళిపోయి ఏం నేర్చుకుంటున్నాడో భక్తిని చెప్పి వాడిని వరుణ భాషలతో వెళ్ళి, వరుణ భాషలు అంటే కాళ్ళు కాదు, మంత్రశక్తులు అవన్నీ. ఆ మంత్రం చదవగానే తెలియకుండా మనకి ఇంద్రియాలన్నీ కూడా స్తబ్దమవుతాయి. ఇంక చేతులు కాళ్ళు కలవు. అలా అంటే నిలబడినట్టుగా అలా మనిషిని కట్టేస్తే ఎలా ఉంటుందో అలా అటువంటి వరుణ భాషలు బంధు. వాడి బుద్ధి మారలేదే, మారదు, ఇలాగే ఉంటాయి. అంటే ప్రహ్లాదుడికి స్వేచ్ఛ 0. అటు దగ్గర అవకాశం లేదు. అటు వెళ్ళి ఏం నేర్చుకుంటున్నాడో అదో గోళ పడింది. ఇంకా చుట్టూ ఎలాంటి వాడు ఉన్నారు, సత్వగుణ సంపన్నులు కాదు, రజస్తమో గుణ భూయిష్ఠ రాక్షసుడు. రాక్షసులు అంటే రజోగుణం తమో గుణంతో నిండిపోయిన వారు చుట్టూ వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఏంటి, తీవ్ర ఇంద్రియ భోగలాలసత. రాక్షసుడు అంటే రూపం బట్టి కొమ్ములు ఉన్నవాడు, కూరలు ఉన్నవాడు కాదు. ప్రపంచంలో ఉన్నటువంటి ఇంద్రియ విషయాల వెంట పడేవాడు వాడు మనిషినే రాక్షసుడు. పైన ఇంద్రియ విషయాలు ఉన్నాయి కదా, ఇంద్రియ భోగాలు, వీటి విపరీత లాలసత. ప్రపంచంలో ఉన్నవాడిని అలా అనుభవించాలి, అదే రాక్షస ప్రవృత్తి. అటువంటి వాళ్ళ మధ్యలో ఉన్నాడు అది. ఇంకా హిరణ్యకశిపుడు దేవతల భోగాలన్నింటినీ తన సొంతం చేసుకున్నవాడు, ఇందులో సందేహం లేదు. అంటే దేవతల వైభవాలన్నీ కూడా వాడి ఇంటి మీద నిలబడుతున్నాడు. అంటే ఆ పిల్లవాడి ముందు ఎటువంటి వాతావరణం ఉందో మన కంటికి పడుతుంది. ఇక్కడ ఈ రీతిగా నిరంతర విషయ భోగ పరాయణులైన ఆ రాక్షస మంద మధ్యలో ఒకడు తాగుతాడు, ఒకడు పీకు తింటాడు, రకరకాల అటువంటి వాళ్ళ మధ్యలో ఎక్కడైనా భగవద్భావం వచ్చే అవకాశం ఉందా? కళ్ళ కట్టాల దృశ్యం అంతా. అందులో ఒకడైనా ఉత్తముడు ఉన్నాడా? కనీసం వాడితో హరిభక్తి చేయడానికి కానీ అవకాశం లేదే కదా. కనుక నిరంతర విషయ భోగ పరాయణులైన ఆ రాక్షస మంద మధ్యలో పోలే వీడైనా పెద్ద వయసు ఉన్నవాడా? 5 ఏళ్ల పిల్లవాడు. 5 ఏళ్ల పిల్లవాడు జన్మత దేవతల సంబంధించిన అసురుడు. జన్మత అసురుడు, వాడికి పుట్టినవాడు అసురుడే అవుతాడు. జన్మత అసురుడు, 5 ఏళ్ల పిల్లవాడు. ఇంకా బాల్య వయసు కనుక బాల్య చాపల్యం కొద్దీ అయినా ఇంద్రియాలతో విషయాలను భోగించాలనే అభిలాష పొందకపోతే ఆశ్చర్యపోవాలి, కానీ పొందితే ఆశ్చర్యపోవనక్కర్లేదు కదా. ఇప్పుడు మన ఇంట్లో మన పిల్లవాడు ఆటకు వెళ్ళబోతే ఆశ్చర్యపోవాలి కదా. ఆటకు వెళ్లకుండా
5 ఏళ్ల వయసులో రామాయణం చూశాడు అనుకోండి, చాలా ఆశ్చర్యపోవాలి. ఆటకెళ్ళిపోతే ఆశ్చర్యంగా పిల్లడు ప్రవృత్తుంది. బాలస్తావత్ క్రీడాసక్త. కానీ అందరూ మిగతా అందరూ ఒకలా ఉంటే వీడు ఒకలా ఉండి రామాయణం భారతం నుంచి పట్టుకున్నాడు అనుకోండి, ఇది 5 ఏళ్ల వయసులో ఎప్పుడుగా అందరి అటెన్షన్ వాడికి వెళుతుంది. ఎందుకంటే అది ప్రత్యేకంగా ప్రవర్తిస్తున్నాడు. అలాగే బాల్య చాపల్యం కొద్దీ జన్మత అసురుడు చుట్టూ ఉన్నవాడు, ఎందుకంటే చుట్టూ ఉన్నవాడి ప్రభావం మన మీద ఎక్కువ ఉంటుంది, చాలా ఎక్కువ. ఆ మాట రాసిన తర్వాత అందువల్ల బాల్య చాపల్యం జన్మత అసురుడు కనుక ఇంద్రియ విషయాలు పరుచుకొని ఉన్నాయి. కనుక ఇంద్రియాలతో విషయాలను భోగించాలనే అభిలాష పొందకపోతే ఆశ్చర్యపోవాలి, కానీ పొందిది ఆశ్చర్యపోనక్కలేదు. కానీ ప్రహ్లాదుడు ఇంద్రియాలను పూర్తిగా తనకి అధీనములుగా చేసుకుని ఉన్నవాడు కనుక ఏ ఒకంత కూడా ఇంద్రియ విషయాలకు కట్టువడలేదు, అనగా లొంగిపోలేదు అని భాగవతం స్పష్టం. ఉద్విగ్న చిత్త వ్యసనేషు నిస్పృహ శృతేషు దృష్టేషు గుణేషు అవస్థ. సపోజ్ మనం ఎలా వెళ్ళి ఇలా సీమాంతం వాళ్ళ గొప్ప వస్తువులని మనం చెప్పి అనుకుంటారు. ఎలా అసలు ఆ వస్తువు వినగానే కానీ ఏది విన్నా ప్రపంచం నుంచి ఏది కన్నా శృతేషు దృష్టేషు ఏది విన్నా ప్రపంచంలో వింటాం కదా, చాలా బాగుందన్నా చీర చాలా బాగుందా, ఏది విన్నా అవస్థ. అది అసలు ఒక వస్తువైన దృష్టి వాడికి ఉంటుంది. యూజ్లెస్ థింగ్. అసలు వాడికి ఆ భావన ఏర్పడేది కాదు. అవస్థ అంటే దాన్ని మాయా మిథ్య. ఎక్కడ కనిపిస్తాడు బాగా అంటే మనం కళలో చూసిన దాని ఎడల మనం ఎలా ఉంటాం, మెలకులోకి వచ్చాక కళలో మనం ఏదైతే చూస్తామో దాని ఎడల మన వెలుగులు ఎటువంటి చూస్తూ ఉంటామో, ఈ మెలకువ ప్రపంచానికి సంబంధించి మనం ఏదైనా పిల్లవాడికి ఆశ్చర్యకరంగా చెబితే గొప్పదని వాడు ఆలోచిస్తుంది. అసలు లెక్క పెట్టదండి ఆ యోగ వస్తువు. దాంతేంద్రియ ప్రాణ శరీర ధీసద ప్రశాంత కామ రహితాసుర. అసురుడు అయినప్పటికీ కూడా అసురత్వం లేదు. కారణం ప్రశాంత కామ, కోరికలన్నీ ప్రశాంతించిన వాడు. దాంత ఇంద్రియ ప్రాణ శరీర ధీసద, శరీరము ఇంద్రియాలు ప్రాణం బుద్ధి ఇవన్నీ నిరంతరము తన అదుపులో పెట్టుకున్నవాడు కదా. కనుక మీరు ఏదేది చెప్పినా ఆయన గారు ఇంద్రియాలు తనకు పూర్తిగా అధీనంగా ఉన్నాయి కనుక ఏ ఒకంత కూడా ఇంద్రియ విషయాలకు లొంగిపోలేదు. ఇది చుట్టూ ఇల్లున్నా సరేనా. ఇది ఎలా సాధ్యం రాసింది. దీన్ని కనీసం ఊహించగలమా? లోకంలో అతి గొప్పగా ఆశ్చర్యపోవలసినదంటూ ఏదైనా ఉంటే ఈ సన్నివేశమే అనేది నా అభిప్రాయం, నా మాటగా రాసింది. అన్నీ లేనప్పుడు అందరూ నిగ్రహంతోనే ఉంటాం. మాట తర్వాత రాశాను, అన్నీ లేనప్పుడు అందరూ నిగ్రహంతోనే ఉంటాం. వాటి మధ్యలో ఉండి అది భిన్నంగా ప్రవర్తిస్తే 90 ఏళ్ళ వయసు వాడండి ఏదో వైరాగ్య విధాలో కూర్చున్నాడు కాదు. అక్కడ 5 ఏళ్ళ వాడు ఎంత చపలంతో ఉండాలి అటువంటి వాతావరణంలో. అది అక్కడ రాసింది. ఇక్కడ దీన్ని చలికాలంలో ఇటీవల కాలంలో 2000 సంవత్సరాల క్రితం 2005 సంవత్సరాల క్రితం ఒక మహానుభావుడు ఒక మహాభిక్షు ఈ భూమిని నడిచాడు, గౌతమ బుద్ధుడు. ఆయన ఒక ఉదాహరణగా రాసి గౌతమ బుద్ధుడిని ఒక మహావిరాగి సందేహం లేదు అనుకుంటాం చాలామంది. చలికాలంలో ఆయన్ని ప్రతిపాదిస్తారు. సో గౌతమ బుద్ధుడితో పోల్చి ప్రహ్లాదుడికి చెప్పాను. తర్వాత నవీన కాలంలో అంటే ఇటీవల కాలంలో 2005 సంవత్సరాల క్రితం మహావైరాగ్యానికి ప్రతీకగా గౌతమ బుద్ధుడిని పేర్కొంటారు. సిద్ధార్థుడు అసలు పేరు, ఆయన పేరు అది సిద్ధార్థుడు. తర్వాత కాలంలో గౌతమ బుద్ధుడిగా మారినవాడు. తండ్రి శుద్ధోదన మహారాజు, ఒకగానొక కొడుకు. ఆయన భూమిపై ఒకగానొక ప్రాంతానికి చక్రవర్తి, అనగా కాబోయే చక్రవర్తి సిద్ధార్థుడు. ఈయన గారు యువరాజు, ఆయన గారు అసలు ఆయన కొంతకాలం ఎవరు ఈయన గారికి వివాహం కాస్త అయింది. కొంతకాలం దాంపత్య సుఖాన్ని అనుభవించి ఒక పుత్రుని పొందాడు. వాడి పేరేదో మర్చిపోయాను, రాహుల్. కరెక్ట్, వాడి పేరు రాహుల్. ఒక పుత్రుని పొంది కొన్ని విశేష పరిస్థితుల్లో సంసారంపై తీవ్ర వైరాగ్యాన్ని పొంది సన్యాస దీక్ష స్వీకరించి తన ఇంటికే భిక్షకు వచ్చినవాడు. అది ఎటో పోయినవాడు కదా, అక్కడ తిరిగాడు, మళ్ళీ వాళ్ళింటికే భిక్షకు వచ్చాడు. ఆ తండ్రి కడుపు తెరువైపోయింది. కాబోయే చక్రవర్తి మహావైరాగ్యం పొందినవాడు. చిన్నప్పుడే ఆయన గారికి జాతకం చూసి చెప్పారు, ఈయన గారికి హృదయానికి బాధ కలిగించేవేవి కనిపించకుండా చూసుకోండి. సన్యాస అయ్యేటటువంటి తెలుస్తుంది వాతావరణం, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఒకగానొక కొడుకు, వీడి చక్రవర్తి అవ్వాలి. వీడికి దుఃఖం కలిగించేది ఏదైనా హృదయానికి అందిందా, వీడి కంటికి దుఃఖం కనిపించిందా సన్యాసం చాలా జాగ్రత్తగా చూసుకోరాదు అని చెప్పగానే చాలా జాగ్రత్తగా వింటాడు. అసలు లోకంలోకి రానివ్వలేదు.
ఆ రాజకోట దాటి బయటకు రానివ్వలేదు. ఎప్పటి నుంచో దుఃఖమేగా పైన. అందువల్ల లోపలే పెంచాడు జాగ్రత్తగా. పెళ్లి చేసాడు, పైకి వెళ్ళినప్పుడు అది తప్పుతుందా? ఒకసారి ఎప్పుడో అంతఃపురం నుంచి పై మేడ నుంచి రోడ్డు మీద చూస్తే 4 కనిపించాడు. 4 ఒక రోగి కనిపించాడు, ఒక వృద్ధుడు కనిపించాడు, ఒక శవం కనిపించింది, 3 కనిపించాడు. అంటే వెంటనే ఇప్పుడు లోపల ఉండాలి కానీ ఇదంతా ఒక ప్రయాణం. ఒక రోగి, ఒక శవం తీసుకుపోతున్నారు. ఆ శవం వరుసలో కనిపించేది సరే వృద్ధుడు. అంటే ఈ దేహం ఇలా అయిపోతుంది, ఈ దేహం చివరికి ఇలా అయిపోతుందని శవం అక్కడ స్ఫురణ ఏర్పడింది. సరే ఇది అలాగే మొత్తం మీద ఈ విధంగా ఈ 3 కనిపించగానే ఒక సన్యాసి 4 కనిపించింది. రోగి, శవం, వృద్ధుడు, అతి వృద్ధాప్యంలో ఉన్నవాడు, అలాగే సన్యాసి 4 కనిపించగానే ఇంతే కదా ప్రపంచం వెంటనే బయలుదేరుతాడు. ఇది రెండో ప్రసక్తి. సరేనా? అందువల్ల తీవ్ర వైరాగ్యాన్ని పొంది సన్యాస దీక్ష స్వీకరించి మళ్ళీ అన్నింటికే శిక్షకు వచ్చాడంటే నేను ఆయనకి శిక్షకు వెళితే ఇదంతా నా ఆస్తి అని మళ్ళీ ఏమన్నా భావం ఏర్పడుతుంది వెరిఫై చేసుకోవడానికి వచ్చాడు, చెక్ చేసుకోవడం. ఇది అన్నింటిగా వస్తున్నాడు, ఈ నా ఇల్లు వస్తున్నానా, లేదు రాజు గారింటి నేను వస్తున్నానా, నాది అనే భావన ఏమైనా ఉంటుందా మరి లోపల చూస్తాను. వాళ్ళ నాన్న ఏడ్చాడు, నీకోసం ఇన్ని ఆవులు పెంచాను రా, నీకోసం ఎన్ని సంపదలు రా, ఏవి తాకుండా ఓ పని చేయి, నువ్వు ఇక్కడే ఉండి నువ్వు ఈ గోవులని ఈ పాలు తాగుతుండు, ఇక్కడే ఉండు, నా ఖండించకుండా తెలియదు. నేను పెడితే పెట్టులే బయలుదేరు అంత వైరాగ్యం ఉంది. చెట్లు కింద ఉండేవాడు గుర్తు ఎక్కువ, చెట్లు చాలా ఇష్టం నాకు కదా. అందువల్ల తనంటిగా చర్చకు వచ్చాడు. అంటే మన వైరాగ్యం ఎక్కడ తెలుస్తుంటే మన వాళ్ళ ముందే వీళ్ళు నా అనే భావన ఏమైనా కదులుతుందా లోపల. కొడుకుని చూడగానే తన హృదయం ఎలా ఉంది, భార్యను చూడగానే తన హృదయం ఎలా ఉంది, తీసుకొస్తున్నాడు. ఈ మనిషి ఎక్కడా మనసు కంటలేదు, అందుకోసం ఇంటికి వచ్చాడు. మరి అది చెప్పేది ఈ భూలోక సుఖాలను త్యజించి యుక్త వయస్సులో మహావైరాగ్యాన్ని పొందిన సిద్ధార్థుడు మహానుభావుడైతే, మరి ఆయన మహానుభావుడు చెప్తున్నప్పుడు 2 ప్రసాదాలు గారు భూలోక సుఖాలు. ఎందుకంటే వీళ్ళ నాన్న ఈ లోకంలో ఈ భూలోకంలో ఒకానొక ప్రాంతానికి రాజు, ఇంతమంది రాజులు ఉన్నారు, ఒకానొక రాజు అంటే కొంత ఏరియా ఆయన గారు ఈ విధానికి సార్వభౌముడు కావచ్చు. అంటే భూలోక సుఖాలు ఇది అందుబాటులో ఉన్నాయి. మరి భూలోక సుఖాలను నిగ్రహించి సన్యాసం పొందిన బుద్ధుడు మరి మహావైరాగ్యం మనమంటే ఈ పిల్లవాడు త్రిలోక సుఖాలు మొత్తం స్వర్గాదిలోక సుఖాలు కూడా మొత్తం ఈ పిల్లవాడు ముందు పరుచుకుని ఉన్నాయి. అది రాసింది అది. త్రిలోక సుఖాలు తన కళ్ళెదుటే పరుచుకుని ఉన్నా అనుభవానికి సిద్ధంగా ఉన్నా. వాళ్ళ నాన్న తాళం వేసి పట్టలేదు, అనుభవించరా అని చెప్పాడు, భోగాలు అనుభవించమని చెప్పాడు. అతి భోగ పరాయులైన వారి మధ్య తాను ఉంటున్నా 5 ఏళ్ల బాలుడు రవ్వంత బాల్య చాపల్యానికి గురి కాకుండా వాటన్నింటినీ ఓ తన్ని అవతల పడేసిన ప్రహ్లాదుడు. ఎంత బాగా మాట్లాడతాడో ఆ స్తోత్రం చేస్తున్నాం, అది ఇక్కడ ప్రస్తావించలేదు. కానీ ప్రహ్లాదుడి యొక్క దృష్టి ఎప్పుడు వస్తుందో మనకి అప్పుడు సుఖపడుతున్నాం. అంటే వస్తువు వెంట పడిపోవడం గొప్ప కాదు, వస్తువులో ఉన్నటువంటి అల్పత్వాన్ని చూడగలను ఆ దృష్టి. ఒకటే మాట నాడు స్వామితో, మా నాన్న కనుబొమ్మ ముడి వేయగానే అంటే కోపం తెచ్చుకోగలరు. ఇంద్రుడు మొత్తం వాడు భోగాలను పడుకొచ్చి దిగుతున్నారు. యుద్ధం వేయలేదు అక్కడ ఏమైంది, యునానివతి ఎలక్షన్ అంతే. నేను ఒకసారి బ్రహ్మగారు వరం ఎప్పుడు ఇచ్చాడు, ఇంద్రుడికి అర్థమైపోయింది, వీరితో యుద్ధం పెట్టుకున్నాం చెప్పుకోం. అందువల్ల ఏం చేశాడు, ఈయన గారు అనగానే చాలా మొత్తం సుఖాలను పడుకొని ఇచ్చాడు. మరి ఇన్ని సుఖాలు పొందాడు, ఇన్ని సుఖాలు పొందినవాడు ఏమైనా రక్షించేవాడిని, నువ్వు వాడిని చీల్చిపడేస్తావు. నువ్వు చీల్చిపడేస్తుంటే ఈ సుఖాలైనా కాపాడయ్యా. దృష్టా మయా దివి విభో అఖిలధిష్యపానాం ఆయుశ్రియో విభవ ఇచ్చతి యాం జనోయం. ఈ ప్రజలు దేని వెంట పడతారు, ఆయుష్ వెంట పడతారు. ఇదివరకు ఏం కావాలి, ఎప్పుడు బతికించి ఉండిపోవాలి. ఇంకా ఆరోగ్యం, ఇంకా సంపదలు, ఇంకా ఈ లోకంలో ఏవైతే భోగాలు ఉన్నాయో వీటి వెంటనే జనాలు పడేది. ఇవి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మా నాన్న ప్రదక్షిణ చేసేది. ఇది ఇప్పుడు మనకు స్వర్గంలో స్వర్గంలో ఇంద్రుడు గారు కూర్చొని కుర్చీ కావాలన్నా నాకు వచ్చే అవకాశం లేదు. ఇది భూలోకంలో కుర్చీలతో సరిపెట్టుకుంటే సరే, కానీ ఈయన గారే స్వర్గలోకం సుఖాలు కూడా వచ్చేది మొత్తం ఈయన గారే ఖాతాలో పడిపోయి మొత్తం అనేది. అయినప్పటికీ ఏ ఆత్మస్థితు కుపిత హాస విజృంభిత భ్రూ విస్ఫూర్జితేన లులికాస్థితే నిరస్త. ప్రహ్లాద బ్రహ్మ మా నాన్న కనుబొమ్మ ముడి వేయగానే ఒకంత కోపం తెచ్చుకున్నాడో లేదో మొత్తాన్ని
అవేవైనా రక్షించేయా. నువ్వు తీర్చి పడిపోవు కాదనుకున్నాను, అలా పడున్నాడు. అలా ఏ రక్షించే ఎదిపించేవాడు కాబట్టి వాడి వెంటబడి టైం వేస్ట్ చేసుకున్నాడు కదా. ఇంత కష్టపడి సాధించుకున్నందుకు ఎంత తపస్సు చేశాడు? సామాన్యం తపస్సే కాదు. అంత తపస్సు చేశాడు కాబట్టి బ్రహ్మగారు అంత వరం ఇచ్చాడు. అంత వరం ఇచ్చాడు కాబట్టి ఇంద్రుడు వెళ్ళడం కాదేవి ఎప్పుడో చేశాడు. వాడితో పెట్టుకుని కుదరదు కదా. మరి ఇంత చేసిన వాడిని ఇవేమైనా రక్షించేయా? మనం ఇన్ని కాపాడుకుంటున్నాం, ఇన్ని దాచుకుంటున్నాం, రక్షిస్తాయా? దీని అందరినీ ఆచార్యులు ఒక మాట చెప్తారు. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే తన్నిహితే కాలే నహి నహి రక్షతి పితృ. ఇల్లు తాళాలు వేసుకుని బీరువా తాళాలు వేసుకున్నా, ఎన్ని జాగ్రత్తలు పెట్టుకున్నా నహి నహి రక్షతి, ఏది ఆపలేదు. ఉన్నవాళ్ళు అనుభవిస్తారేమో, మన వెంట ఏది రాదు. ఏది ఆఖరి సన్నివేశాన్ని ఆపలేదు, దేనికి వెర్రెత్తకూడదు. ఇది మనం రక్షించలేము కాబట్టి ఇంత మనసులో పెడుతుంది వెరెత్తుకోవడం. అంటే మనసు దానికి అర్పించింది, మనసు నిండా దాన్ని పెట్టించుకుంది, మనసు నిండా ప్రపంచం పెట్టించుకుంది. మనసులో పరమాత్మ దాని అవకాశం ఇవ్వక మనసు నిండా విషయాలతో నిండి ఉండి అవే మన వెంట వస్తాయా? మన వాడి కోసం నిలబడగలమా? ఎన్ని వియోగాలు పొందుతున్న వెళుతున్నారు అందరూ. వస్తువుని విడిచి వెళుతున్నారు కానీ వస్తువుని పట్టుకున్నవాడు ఒక్కళ్ళు లేడు చరిత్ర లేకుండా అవకాశం లేదు. కనుక మనం రక్షించలేని వస్తువుల కోసం ఎందుకంటే తాపత్రయం. మన ప్రారంభం బట్టి ఏవి రావాలో వస్తాయి, ఏవి పోవాలో పోతాయి. ఇవన్నీ లెక్కలు స్పష్టంగా ఉన్నాయి. మనం చాలా మంది అనుకుంటే మనం కొత్తగా ప్రయత్నిస్తే ఏదో లేదు వచ్చేస్తుందనో, రక్షించుకోకపోతే పోతుందనో. ఇది పెద్ద భ్రమ. పోయే అవకాశం లేదు. మన కోసం ఉన్నది మనతోనే ఉంటుంది. మన కోసం లేనిది 1,00,000 మంది కాపలా పెట్టినా పోతుందని. ఇది సృష్టిలో నియము. నా కోసం అయినది నా దగ్గరే నా కోసం ఉంటుంది అంతే. దానికోసం 1,00,000 మంది కాపలా వెంటబడినా అది నా కోసం ఉంటుంది. ఈశ్వరుడు అంత పగడ్బందీగా పెట్టాలని అడుగుతున్నాడు. కానీ ఈ జ్ఞానం లేదు కదా. అది ప్రయత్నం చేస్తే ఏదో వచ్చేస్తుందను, ప్రయత్నం చేయకపోతే ఇది పోతుందను. ఇది ఎలా ఉంది? ఇలా మనసు ఇలాగా ప్రపంచమై అయిపోతుంది. ఇంకెక్కడ పరమాత్మ గురించి ఆలోచిస్తుంది? అంటే జ్ఞానం కావాలి. బ్రతికేస్తే సరిపోదు, బ్రతుకుకి సంబంధించిన జ్ఞానం కావాలి. బ్రతుకుతున్న వాళ్ళందరికీ బ్రతుకుకు సంబంధించిన జ్ఞానం ఉన్నవాళ్ళు కాదు, ఏదో బ్రతికేస్తున్నవాడు. బ్రతికేమిటో జ్ఞానం లేకపోతే బ్రతుకు భారం అయిపోతుంది. అర్థమవుతుందా? అందువల్ల ఇంత కష్టపడి సంపాదించాడు. సామాన్యం తప్పదు. ఏమైనా ఒంటికాలు బొటన వేలువి దేహం మొత్తం నిలబెట్టి, కాలు బొటన వేలువి, కుడికాలు బొటన వేలువి దేహం మొత్తం నిలబెట్టి 10,000 సంవత్సరాలు తపస్సు చేశాడు. మందరలోయలోకి దిగి హరిజనేశ్వరుడు. సామాన్యం తప్పదు. ఏమైనా తపస్సు అంటే హరిజనేశ్వరుడు తపస్సు. కాబట్టి బ్రహ్మగారు ఎంతవరం ఇచ్చారు. ఎందుకు ఇస్తారు? ఆయన సృష్టిలో భాగమైన దేని వల్ల వీడు కావాలి. ఎంతవరం ఉంటుంది? సమయం వరమా కాదు. కానీ ఇంత కష్టపడి చేశాడు, ఇంత కష్టపడి ఆ భోగాలను అనుభవించాడు కావచ్చు. ఏమి దక్షించాడు అది ఆయన ఏమంటారంటే ప్రహ్లాదు, ఆయన లాజిక్ ఇది. నేను ఏదో మా నాన్న వెంటబడ్డాడే ఈ భోగాలు సుఖాలు, బ్రహ్మగారు ఆయుర్దాయం, ఇంద్రుడు సుఖాలు, ఇవేవి నాకు వద్దుకోవాలి. నేచ్ఛామి. ఏమయ్యా, నేను వివేకవంతుడిని. తస్మాత్ అమోహు అనుభృతాం ఆశిషో జ్ఞ ఆయు శ్రియం విభవం ఐంద్రియం ఆవిరించాలి. బ్రహ్మగారి లోకం వలుపున్నటువంటి ఏవైతే భోగాలు ఉన్నాయో ఇవేవి నేచ్ఛామి, నాకు వద్దుపో. కారణం నారద మహర్షి లేవల నాకు వివేకం కలిగింది. ఏది నిత్యం ఏది మీ దగ్గర ఏం తెలిసినా, పాము పిల్లల్ని కన్న తర్వాత ఆకలేస్తే ఆ పిల్లలు అవి తినేస్తుంటారు. ఒక పాముకే ఉంది చేత, అది కొంటుంది. పిల్లలు కన్నాక ఆకలి విధంగా ఆకలేస్తుంది. వేగానే వెంటనే కొన్ని పిల్లలు అదే తినేస్తుంది, ఆకలి ఆపుకోలేక. అలాగే ఎలాంటి వాడు అంటే, నరసింహ నువ్వు నేను ప్రార్థిస్తే కర్మఫలాలుగా ఇస్తావు ఈ సంపదలన్నింటినీ. ఈ రూపంగా ఇచ్చిన వాడిని కాల రూపంగా పట్టుకుపోతావు. ఎంత జ్ఞానం రాదు. నేచ్ఛామితే విలుతాన్ గురువిక్రమేణ కాలాత్మనా ఉపనయ మా నిజభృత్య పార్శ్వ. ఒక రూపంగా ఇస్తావు, ఆహా ఓహో డ్యాన్స్ చేస్తాం. ఇంకో పక్కగా కాలం రాగలదు. కాలం ముందు ఏదీ నిలబడదు. సంపదలు ఉన్న దేహం పోతుందిగా. దేహం పోతే దేహాన్ని ఎవరు నిలబడతాడు? దేహం సంపదలు నిలబడతాడు. అందువల్ల కాలరూపంగా నువ్వే హరించేస్తావు. పూజకి మెచ్చుకుని ఇస్తావు రూపంగా, కాలరూపంగా హరించి. తల్లిపాము పిల్లపాము జనించినట్టు కాలస్వరూపుడుగా నువ్వు హరించేస్తావు. కనుక నాగి ఇవి నిత్యం కాదు. నిత్యమైతే రక్షిస్తాయి. నిత్యం కాదుగా. నిత్యం కాదు నాగేది. మా నాన్నగా జ్ఞానం లేదు, వాడికి నిత్యానిత్య వివేకం లేదు.
నాకు ఏర్పడింది. ఎవరి వల్ల? నీ యొక్క నిజభక్తుడే నారదుడు వల్ల. సో నేను వాడి వెంట పడ్డాను. నాకు ఏం కావాలంటే నిజభృత్య పార్శ్వం, నీ నిజభక్తుల పాదారవిందం వాళ్ళ సంగతి చేస్తుంది. వాళ్ళ సంగతి వెళితే నీ జ్ఞానం నాకు కలుగుతుంది. నాకు నువ్వు కావాలి కానీ నువ్వు ఇచ్చేది వద్దు సుమా. కళాఖండిగా చెప్పాడు. నువ్వు ఇచ్చేది ఏమీ నాకు వద్దు, నువ్వే కావాలి. నువ్వు ఇచ్చేవి నువ్వే ఇంకో రూపంలో చూపిస్తావు. ప్రహ్లాదు విముడతాడా బుద్ధిలో? ఎంతటి వాడు ఎక్కడ నిలబడి ఆలోచించాడు. మొత్తం బ్రహ్మగారి లోక సుఖాలు మొత్తాన్ని కలిపి ఇదేదో ఇప్పుడు చాలా మంది వైరాగ్యం మాట్లాడితే వీడికి లేనివాడు మాట్లాడుతున్నాడు రా అంటారు. ఇవో మాటలు మన దగ్గర ఉంటాయి. వాడికి ఉంటే వాడు ఇంకోలా ఉండేవాడు. చేతిలో వస్తువులను అందరూ వైరాగ్యంతో మాట్లాడతారు. అది లేక మాట్లాడడం కాదు, వాడి ముందు పంచుకుని ఉన్నాయి. ఇవన్నీ రోగాలు సిద్ధంగా ఉన్నాయి. కానీ పరిశీలనతో చెప్పాడు. అది ఉద్రేకంతో మాట్లాడాలి పరిశీలన. నృసింహస్వామినే ఆశ్చర్యం కలిగించాడు మహానుభావుడు. వద్దు నిమిషం నాకు వద్దు, అదే రాస్తుంది ఇక్కడ. వాటన్నింటినీ ఒక తన్ను తన్ని అంటే మాట్లాడతారు. అక్కడ పో ఎవరు నేర్చామి నాకు అసలు పిల్లలు సాకటి పుచ్చుకుపోతే ఆశ్చర్యపోవాలి, పుచ్చుకుంటే ఆశ్చర్యపోవాలి. వెంటబడి లాగేసుకుంటే అసలు ఆశ్చర్యపోవాలి. పిల్లవాడు కాబట్టి వదిలేనంటారు కదా. పిల్లవాడు లేకపోతే పడేది ఇస్తున్నా సరే వద్దు వద్దు అంటుంటే అటువంటి పిల్లవాడు అమ్మో అని ఒక రకంగా చూడాలి కదా. అలాగే సమస్త లోక సుఖాలు గౌతమ బుద్ధుడు దూరంగా పెట్టినవి భూలోక సుఖాలు. అంటే గౌతమ బుద్ధుడు తప్పు చేసి రాయట్లేదు, ఇక్కడ ఏమిది మహానుభావుడే. కానీ ఆయన గారు ఒక మహావీరాగా అన్నప్పుడు దీన్ని బట్టి ప్రహ్లాదుని ఎంతవాడు అన్నది. అంటే బుద్ధుడు వచ్చిన మీద ప్రహ్లాదు వాళ్ళ తెచ్చుకోవాలి. ఏ దురదృష్టమో కానీ ప్రహ్లాదుని ఒక పక్కలైన పెడితే తీసుకెళ్ళలేదు. తర్వాత వచ్చిన వాళ్ళందరూ డామినేట్ చేసేసారు. ఊరందరికన్నా ముందు బయలుదేరే వాడికి ఎంత పేరు రావాలో అంత పేరు రావాలి. అంటే వాటిని పరిశీలించమో వాడిని ఏం చేయమో తెలియదు. కానీ మొత్తం మీద ఎన్నో సత్యాలు ఉన్నాయి ఆ స్తోత్రంలో, కానీ ఎవరు చూడలేదు. బహుశా కొంతకాలం ప్రచారం జరిగిన తర్వాత ఆ ప్రచార పరంపరని అందుకునేవాళ్ళు లేకపోవడంతో కట్ అయిపోయింది. ఈ మధ్యలో వచ్చిన డబ్బు కనుక వాటన్నింటినీ తన్ని అవతల పడేసిన ప్రహ్లాదుడు ఒక ఉదాహరణ రాశాను. మొత్తం సముద్రపు నీరు మన దోసిట్లో ఇమ్మడని నీటిలో, మన దోసిలో మొత్తం సముద్రం మీద పడుతుందా? అలాగే మన ఊహల్లో ఇమ్మడనంత మహానుభావం ప్రహ్లాదు మన ఊహల్లోకి ఇమర్చలేము. ప్రహ్లాదును అర్థం చేసుకోవడానికి దానికి ఒక విశేషమైన బుద్ధి ఉండాలి. ఏమవుతుంది? ప్రహ్లాదునికి 2 రకాల ప్రతికూలతలు తర్వాత రాశారు. ఒకటి అసుర జన్మ రూపమైనది, 2 బాహ్యంలో భోగపరాయుడులైన వారి మధ్యలో ఉండటం, ఇంకా ఘోరాతి ఘోర శిక్షలు అనుభవించవలసి రావడం. ఆయన గారు 2 ప్రతికూలతలు మన కోణంలో చూస్తే. ఒకటి రాక్షస జన్మ బట్టి కూడా ఉంటుంది. ఎందుకంటే అవన్నీ ఉన్నాయి. కొన్ని రకాల జన్మలు కొన్ని రకాల పవిత్రతలు ఉంటాయి, అది కాలం లేదు. సరే వాడు అపవిత్రుడి వాళ్ళకి వేరే సంగతి, కానీ కొన్నిటి కొంత పవిత్రత ఉంటుంది. కానీ ఈయన గారికో అసుర జన్మ, రాక్షస జన్మ, నీచమైన జన్మ, ఇంకా బాహ్యంలో భోగపరాయణమైన వారి మధ్యలో ఉండవలసిన పరిస్థితి. సరే దాని శిక్షలు ఉంటుంది. అయితే అక్కడ రాయలేదు. కానీ అయితే భక్తులైన వాళ్ళు వాళ్ళ భక్తిని మరింతగా పెంచుకోవడానికి ప్రతికూలతలను అనుకూలతలుగా మలుచుకుంటారు. మన కోణం నుంచి ప్రతికూలతే, కానీ వాళ్ళు అనుకూలంగా మలుచుకుంటారు. దేనికి? భక్తిని పెంచుకోవాలి. అందుకే ఇందాక చెప్పింది అది. నింద తట్టుకోవడం కష్టమే, కానీ ఆధ్యాత్మిక చూస్తున్నవాడు ఈ నిందను భరిద్దాం. భరిస్తే స్వామి చెప్పినట్టుగా బేరించని హృదయం ఎప్పుడైతే మనసు బహిర్ముఖం అయిపోకుండా దీన్ని భరించగలిగితే మనసు విశ్వాసం. వాడి మాటకు నేను రియాక్ట్ అవ్వకూడదు. వాడి మాట్లాడుతున్న ఏదో మాట అన్నాడు, ఆ మాట ఆయన వాడి చేత మాట్లాడబడిన మాట, ఆ మాట ద్వారా వ్యక్తమైన శబ్దం, వీటన్నిటికీ ఆధారంగా నారాయణుడే కదా. ఆ తిట్టిన వాళ్ళ నారాయణుడు లేడా? ఆ వచ్చిన మాటకు ఉన్నటువంటి శబ్దానికి ఆధారంగా నారాయణుడు లేడా? నారాయణుడు చూస్తే మాట ప్రభావం మనకు కాదు. ఇంకా మనం క్షమించలేదు. అక్కడ మన హృదయం విషయాలు దిను నాన్నగారు ఎక్కువ మాట చెప్తుంటారు. ఎప్పుడైనా మన అవమానం భరిస్తే హృదయం సముద్రవంత అవుతుంది. సముద్రవంత హృదయం ఉన్నవాడికి ఆత్మజ్ఞానం పడుతుంది. చిన్న చిన్న బిల్లుల్లో ఉన్నవాడు, చిన్న చిన్న గ్లాసుల్లో ఉన్నవాడు హృదయాలకు ఆత్మజ్ఞానం రాజెప్పుడున్నాం చాలా. మహాత్ములు అంటే విశాలమైన మనసు ఉన్నవాడు. ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు భరించి ఏదో కార్యం తలపెట్టినప్పుడు ఎన్నో వస్తాయి లోపలికి. అందరూ మెచ్చుకుంటారు అన్నాను లేదు. అక్కడ ఇంట్లో వాళ్ళే మెచ్చుకోరు. గాంధీ గారు ఉద్యమం చేపడితే ఆ కాంగ్రెస్ అంటే ఒక గ్రూప్, అందులో 100 మంది నాయకులే గాంధీ గారిని, రాజాజీ,
అలాగే సరోజినీ నాయుడు చాలా దూషించేవారు ఆ మీటింగ్లో గాంధీ గారు, దూషించేవారు. పరుషమైన పదాల్లో మాట్లాడేవారు గాంధీ గారు, కానీ గాంధీ గారు తప్పించేవారు. అది మహాత్మ. ఇంకోటి అవన్నీ మహాత్మ అనలేదే, గాంధీని అన్నారు మహాత్మ. ఎన్నో నిందలు, ఎన్నో 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 ఒకసారి ఒక సభలో ఒక చెప్పు విసిరాడు. శైలిని కరెక్ట్గా ఆయనకి తీసుకున్న పక్కన పెట్టాడు. రియాక్ట్ అవ్వలేదు. ముందు రియాక్షన్ వచ్చిన తర్వాత గ్రహించుకోవడం కాదు, 10 మంది మధ్యలో ఉన్నాం, మహాత్ముడుగా నటించాలి, ఇది కాదు అక్కడ. చెప్పు తగలగానే వెంటనే ఆయన ఫీలింగ్ చూసిన వాళ్ళు కొంతమంది తర్వాత పుస్తకాలు రాశారు. ఒక పూలబండ మీద పడితే మనం ఎలా ఉంటాం అలా ఉన్నాం. అందుకు ఋషి గాంధీ. గాంధీ స్వాతంత్రోద్యమం అన్న విషయం పక్కన పడింది. ఆయన అంతర్ముఖంగా అయిన అంతర్ముఖం అయిన వాడు ఆత్మజ్ఞానం వైపు అడుగులు వేసుకునేవాడు. అది రమణ మహర్షి గారు అంటే వాడు మాట అన్నారు, గాంధీ గారు తెచ్చిన స్వాతంత్ర్యం ఎలా వాడుకుంటామో ఆ తర్వాత మనమే ఆధారపడింది. కానీ స్వాతంత్రోద్యమం రూపంగా గాంధీ గారు మోక్షం పొందారు. ఇది రమణ మహర్షి గారు. ఇది స్వాతంత్రోద్యమాన్ని గాంధీ గారు తన ఆత్మజ్ఞానం పొందడానికి ఉపాయంగా పెడుతున్నాడు. 2 పనులు అయిపోయింది. ఒక పక్క దేశానికి స్వాతంత్రం తెచ్చాడు, ఆయన కళ్ళతో చూసుకున్నాడు. ఎలా నిలబెట్టుకుంటావు మనిషి. పెద్దవాళ్ళు ఆస్తి ఇస్తారు, వీళ్ళు బుద్ధిమంతులుగా ఉంటారు, బుద్ధిహీనులు అవుతారు, వాళ్ళే కూడా వాళ్ళు తెచ్చి పోతారు. వాళ్ళు వీళ్ళు ఎవరు ముందు చూసుకుంటారు, వాళ్ళు ఉంటారు. ఎప్పుడు ఆస్తి పడుతుంది అవకాశం లేదు. కానీ గాంధీ గారు మాత్రం పవిత్రుడు అయిపోయాడు. ఈ స్వాతంత్రోద్యమ కార్యక్రమాన్ని ఒక నెపంగా పెట్టిన గాంధీ గారు పవిత్రుడు అయిపోయింది. రమణ మహర్షి గారు అన్నమాట. సామాన్యులు ఎవరో అంటే మనం పట్టించుకోగలరు, కానీ మహర్షి అన్నమాట కనుక ప్రమాణం. కనుక మహాత్ములు ప్రతికూలతలను అనుకూలతలుగా ఎందుకంటే ఇన్ని అవమానాలు వచ్చినా గాంధీ గారికి నిద్రలే రోజంటూ ఉండేది కాదు. ఎన్నో అవమానాలు, కానీ వెంటనే ఎలాగ తువ్వాలు పడ్డాయని వెంటనే నిద్ర వస్తుంది. కానీ అవమానం పడ్డవాడు నిద్ర రాకుండా. అవమానం వచ్చిందో వాడు ఆకలి అయితే నిద్ర ఉండదు, 2 ఉండవు. వాడు 2 ఆకలి తెచ్చిపోతుంది, మనసు గాయపడింది. 2వది నిద్ర ఉండదు. ఒకవేళ పడుకున్నా వెంటనే తెచ్చిపోతుంటారు. అంటే మనసుగా అంత తీవ్ర గాయం జరిగింది అవమానం. గాంధీ గారు వెంటనే పడుకుంటే గురగబాబికే వస్తారు. పడుకోవడం ఆలస్యం అయితే వెంటనే నిద్ర. అర్ధరాత్రి వచ్చేవారు, వచ్చి ఇంట్లో నిద్రలేవి 10 మిమ్మల్ని జైల్లో పెట్టమని చెప్పి నాకు ఆర్డర్స్ వచ్చారు. 10 వాళ్ళు ఇస్తున్నారు. అడిగి వెంటనే ఇలా పడుకుని వెంటనే పడుకుంటారు. జైల్లో పెట్టారా దేనికి అసలు ఆ కంప్లైంటే లేదు. ఈ నిద్ర కొనసాగించాడు అంటే మహాత్ముడు. అలా ఎవరు ఉంటారు? ఇది గాంధీ ఋషి. సరే, ఇదేంటే అసుర జన్మ రూపమైనది. అలాగే బాహ్యంలో భోగపరాయణులు కదా. ఇక్కడ సీతమ్మ ఉదాహరణ చెప్పుకుంటూ వచ్చారు. సీతమ్మ రావణ చెరలో భాగంగా తను కూడా రాక్షసుల మధ్యలో ఉంచబడింది కదా మహాత్ములు. 1 ఏడాది పాటు ఉంచబడిన ఆవిడ వాస్తవానికి అయోనిజ. ఆవిడ ఏదో తల్లికి ఎవరు పుట్టింది వ్యక్తి కాదు, భూమిలో అయోనిజ. యోధు నుంచి పుట్టింది కాదు, భూమిజ, భూమిలోకి పుట్టింది. అంటే పవిత్రమైన జన్మని అర్థం. ఇంకా ఆత్మజ్ఞాని అయినటువంటి జనకుడి యొక్క సుపుత్రిక. జనకుడు ఆత్మజ్ఞాని. దశరథ మహారాజు గారితో తెలుసు, జనకుడు చాలా ఉత్తముడు, చాలా మహానుభావుడు. దశరథ మహారాజు గారు కొద్దిగా అహీట్లో ఉండేవాడేమో కానీ జనక మహారాజు బ్రహ్మజ్ఞాని. అష్టావక్రుడి దగ్గర జనక మహారాజు అదే అష్టావక్ర గీత. జనకుడు బ్రహ్మజ్ఞాని. సరే, ఆ మహానుభావుడు పుట్టింది మహాతల్లి. ఇంకా దశరథ మహారాజు గారు పెద్ద కోళ్ళు, ఇంకా రాముడి గారి యొక్క ఇల్లాలు. మొత్తం ఇన్ని ఉన్నాయి ఆవిడలో. కనుక ఆవిడికి జన్మరూప ప్రతికూలత లేదు. అంటే రాక్షసుల మధ్యలో ఉంచబడినా జన్మతః ఆవిడ ప్రతికూలత లేదు. ఉత్తమ జన్మ. సరే, ఈ మహాత్ముల మధ్య జరిగింది ఆవిడ. ఏదో 1 ఏడాది పాటు మహాదలు. రావణుడు అంటే గొప్ప విషయం, సామాన్యం. కనుక రావణుడు ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా తాను వచ్చపడలేదు. మహాపతివ్రతగా జరుగుతుంది కదా. లోకంలో ఇక్కడ 2 ఉదాహరణలు ఇందాక చెప్పినవన్నీ ఇవే. లోకంలో కొంతమంది లోపల భోగ ప్రవృత్తి ఉన్నా చుట్టూ వైరాగ్యవంతులు ఉన్నారనుకోండి, వీళ్ళు వైరాగ్యవంతులు కనిపిస్తారు. అక్కడ రమణ మహర్షి గారు, కంచి మహాస్వామి అలా కూర్చున్నారనుకోండి, ఇది కూడా సమోసా పెడితే వెంటనే తినం మనం. అది సార్ లోపల ఉంది భోగ ప్రవృత్తి, కానీ బయట ఆగని మనం పెద్దవాళ్ళు ఇద్దరు తిన్నాం. వీళ్ళు వాళ్ళు అదిసుకుంటాడేమో, లోపల మళ్ళీ మనసు 2 ముక్కలు అయిపోతుంది. వీళ్ళు వాళ్ళు తినేస్తాడేమో, ఆకలి తినకుండా ఉండలేము. లోపల ఎలా ఉంటుంది? ముందు వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు అన్నీ వాళ్ళు ఇళ్ళగా చూద్దాం. అంటే పెద్దల ముందు కొద్ది నిగ్రహంతో ఉంటాం, లోపల భోగ ప్రవృత్తి ఉన్నాం. ఇది వాళ్ళకి వైరాగ్యం ఉంది కనుక అలా. రెండోది, కొంతమంది లోపల భోగ ప్రవృత్తి ఉన్నా అనుభవించడానికి చుట్టూ వెళ్ళినప్పుడు వాళ్ళు వైరాగ్యంతగానే ఉంటారు. అందరి ద్రాక్ష పుల్లంటే అది నాకు ఉదాహరణ ఇదే. వాళ్ళకి అనుభవించాలని ఉంది, కానీ వాళ్ళకి అందుబాటులో ఏమీ లేదు. అందువల్ల అలా పడుంటారు. అలా 2 రకాలుగా ఉంటాయి. కానీ ఇక్కడ ప్రహ్లాదుల దగ్గర రండి. కానీ అసురుడిగా జన్మించిన ప్రహ్లాదులకి చుట్టూ విషయ భోగాలు, భోగ లాలసులు నిన్న అంటే చాలా ఎక్కువ. లోపల భోగ ప్రవృత్తి 0. నిన్న 0 కాదు.
వాడికి ఏది లేకపోవడం కాదు, అలాగే హృదయంలో కాంక్ష ఉండడం కాదు. ఎంతగా వాడికి భోగాలు చుట్టూ పరుచుకుని ఉన్నాయో అంతగా వాడికి భోగకాంక్ష ఇసుమంది కూడా. అది నిన్న ఉన్న. దిస్ ఇస్ ఆల్ వండర్. ఆశ్చర్యం ఆశ్చర్యం ఆశ్చర్యం. చిత్రం వడతరోర్మూలే వృద్ధా శిష్య గురుర్యువ అన్నట్టుగా దక్షిణామూర్తి స్తోత్రంలో చిత్రం 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 ఆల్ వండర్. ఆల్ కనుక అసురుడిగా జన్మించిన ప్రహ్లాదుడికి చుట్టూ విషయ భోగాలు, భోగలాలసులు మిన్న, లోపల భోగ ప్రవృత్తి సున్నా. కొంచెం తెలుగు భాష చిన్నప్పటి నుంచి తెలుగు భాష పండితుల మధ్యలో తిరిగాం. అలా 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 ఇది ప్లాన్ చేసుకుని రాసింది కాదు. అంతా కాగితాలు పడుకుంటే గబ్బ 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 అక్షరాలు అలా పడిపోయింది. అలా స్పీడ్లో వచ్చింది. ఇంకో కన్ను లోపల ఎవరో పెట్టేట్టుగా చిప్పు గబ్బ గబ్బ అలా పడితే ఏమిటో అలా వస్తే ఎవరో సాయంకాలం కూర్చుని ఏమైనా రాస్తాను. అలాగే సంధ్యా సమయంలో కూర్చుంటే 5-6 గంటలు అయిపోయింది. వెంటనే ప్రతికిచ్చడం అలా. కనుకనే ప్రహ్లాదులు అడగకనే స్వామి తన కరస్పర్శ భాగ్యం కలిగించాడు. అడగకని అడగలుస్తున్నా కూడా అడగకని. దీన్ని దృష్టిలో పెట్టుకునేమో గోపికలు కృష్ణుడి కరస్పర్శ భాగ్యం కోరుకున్నారు. మనం చెప్పుకున్నాం కదా 5వ శ్లోకంలో దర్శితా భయం వృష్టి ధుర్యతే శరణమీయుషాం సంస్కృతే భయా. కృష్ణ మాకు ఈ సంసార భీతి, సంసారం ఏం చేస్తుందో ఏమిటో, ఈ క్షణం ఏదో ఇలా ఉన్నాం, మరుక్షణం ఎడికి చేస్తుందో ఏమిటో. కరసరోరుహం కాంత కామదం శిరసి దేహిన శ్రీకర గ్రహం. ఈ పిల్లవాడిని దృష్టిలో పెట్టుకునే బహుశా నా ఊహ గోపికలు పరమాత్మ యొక్క కరస్పర్శ భాగ్యం కోరుకున్నారు. గోపికలు తమ కలిగిన కొద్దిపాటి అహంకార దోషానికి ఫలితంగా తాను అంతర్గానం అయిపోతే గోపికా గీతం చెప్పుకున్నాం కదా, గోపికా గీతం పాడి ఆయనని ప్రసన్నం చేసుకుని సాక్షాత్కరించుకున్నారు. అటుపై రాసలీల. ఆ రాస పంచాధ్యాయులు మొదలు చెప్పుకున్నాం కదా 5. చిన్న అహంకారం కలిగింది అందరికంటే ఆ లోకంలో మేము అదృష్టవంతుడం. ఇది భక్తికి పెద్ద ఆటంకం. భక్తికి ఆటంకం ఎవరంటే అహంకార మమకారాలు. నేనేదో ప్రత్యేకం అనే భావన ప్రతి మనిషి హృదయంలో ఉంటుంది. మొదటి ఇదే పెద్ద ఆటంకం. ప్రత్యేకమైన భావన నేను ప్రత్యేకం చెప్పి పరమాత్మ నేను అనుకోకూడదు. నేను అనుకున్నాను బ్రతుకుతాను. వాళ్ళు అనుకున్నారు లోకంలో అందరికంటే మేమే అదృష్టవంతులు. ఎందుకంటే ఈయన మా వెంట పడుతున్నాడు, ఈయన మనం పిలిచాడు, మిగతా వాళ్ళు ఎవరికి ఆ వేడుగానే వినిపించలేదు, నాకే వినిపించింది అంటే వీఆర్ సంథింగ్ స్పెషల్. అంటారు. ఇది కూడా ఉండకూడదుమా? ఇది మాత్రం ఎందుకు ఉండాలి అంటారు. ఇంకా మమకారం, అహంకారం. ఇది మమకారం అంటే నాది, నేను, నాది. ఇవి భక్తికి పెద్ద ఆటంకాలు. కానీ ఇవాళ ఉన్న భక్తి పేరుతో అహంకార మమకారాలే పెంచుతున్నారు. దురదృష్టం. భక్తి ఒక రామరూపంలో పడిపోయింది. అసలు భక్తి అంటే ఏమిటో కూడా నిర్వచనాలు లేవు. భక్తి అంటే ఏమిటో కూడా సత్యం చెప్పే ప్రయత్నం లేదు. ఏదో అలా తిప్పుతున్నారు భక్తి పేరుతో. అలా వాళ్ళ 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 యొక్క లక్ష్యాలు నెరవేర్చుకోవడం కోసం భక్తులు అన్యాయం చేసేస్తున్నారు. వాళ్ళ సభల్లో పేరు చెప్పలేకపోతున్నాను కానీ గ్రహించడం గ్రహించేవాడు. భక్తి అంటే ఇది అని వాళ్ళు కూర్చోబెట్టి ఒక మాట చెప్పేవాళ్ళు లేవాడు. ఏదో తలపెట్టడం మళ్ళీ అలా చెప్పడం, రసీదు బుక్లు ఇవ్వడం చెప్పడం, డబ్బు కలెక్ట్ చేసి రావడం, ఈ గుమ్ము ఆ గుమ్ము అని చెప్పడం. వాళ్ళలో మళ్ళీ పోలికలు. నువ్వు ఎంత కలెక్ట్ చేస్తావా నేను కలెక్ట్ చేస్తావు, సోమవారం నేను ఇష్టం నువ్వు ఇష్టం. అయిపోయింది. ఏం పెరిగింది? అహంకారం పెరిగింది. అక్కడ నువ్వు 10,000 నేను 20,000 రూపాయలు. ఆయన డబ్బు తెచ్చినాడు పొగుడుతాడు ఆయన. అంటే రెండో వాడికి మరి వాటర్ పెట్టేటాను. నువ్వేం కావాలా? నువ్వు నీ భక్తి కావాలా, నిరంతరం కావాలా, డబ్బు కావాలా? అది ఇక్కడ కంపారిజన్ వస్తుంది. దాంతో మన పట్టుదల ఏర్పడుతుంది. సోమవారం మనం పేరు పోయింది అంటాం. మనం పేరు పోవడం అడగాలి. మనకి ఇష్టం లేదని పేరు వచ్చింది అక్కడ, అది ఎక్కి తెచ్చింది. ఇదేం భక్తి అండి? ఇదంతా భక్త కాదని చెప్తే కొడతారు నిలబడి. అలాంటి ఎలా ఉన్నారు వాళ్ళు ఎవరికి మంచి చెప్పకూడదు. ఎవడు ఎలా నశించిపోయినా ఊరుకోవడం. అలాంటి రోజులు వచ్చింది. వాడిని ఆపి సత్యం చెప్తే వాడు వినడానికి సిద్ధంగా లేదు. వాళ్ళకు మొత్తంలో పడి తిరుగుతున్నాడు వాడు వెనకాల. నీకు అర్థం లేదు. ఈ చేయడం ఎవరిని ఎక్కువ అవకాశం లేని రోజులు వస్తే ఏడవాళ్ళంతా గుర్తు. అందుకే ఈ రీతిగా అహంకార మమకారాలకి హేతువైన సంసార వ్యవస్థ నుండి చిట్ట చివరగా, ఈ సంసార వ్యవస్థ నుంచి మనం చిట్ట చివరగా తప్పుకుంటున్న ఆఖరి దశలో మన నుంచి దూరం కావాల్సినవి మమకారము, అహంకారం. అహంకారం అంటే దేహాత్మ బుద్ధి, దేహమే ఏమైనా బుద్ధి. ఈ లాస్ట్లో పోతుంది దాని ముందు మమకారం.
ఇక దాని ఆధారం చేసి మొత్తం ఈ శాంతాడంతా ఉంది. ఈ శాంతాడంతా దాని యొక్క అధికారాలు ఇవ్వాలి. అందువల్ల ఈ అహంకార మమకారాలకి హేతువైన ఈ సంసార వ్యవస్థ ఈ అహంకారం కలిగించేస్తుంది. ఏదో రీతిలో ఎవరు ఎక్కడుంటే అక్కడ ప్రతివాళ్ళు ఏదో రంగంలో ఉంటాం, ఆ రంగంలో అహంకారం కలిగింది. వంట బాగా ఉంటుందన్నా అనుకోండి, ఇవి లేదు కూర్చుంటుందండి. అంటే మిగతా వాళ్ళు ఉండలేదు ఉండదు, వస్తుంది అక్కడ కోరిక. ఇది వచ్చిందో వంట తగలడతాను నెక్స్ట్. బాగా పాడుతున్నారంటే ఆవిడకి అహంకారం, బాగా మాట్లాడుతున్నారంటే వీళ్ళకి అహంకారం, వీళ్ళు బాగా పని చేయాలంటే వీళ్ళకి అహంకారం. ఏంటి మా ద్వారా స్వామి ఏం చేయడానికి కాదు అక్కడ, మేమే బయటెడుతున్నాం, మేమే ఇవాళ ఉన్నాం, మేము లేకపోతే ఏది లేదు అన్నదాకా మనుషులు తయారైపోతున్నాం. వీళ్ళు కుటుంబ సభ్యుల్లో ఉంటుంది, ఏం లేకపోతే వీళ్ళు ఎవరు వీళ్ళకి బట్ట ఇల్లు ఏదో నేనే పోషించినా ఓడబయలుదేస్తారు ఇంట్లో. గోల్డ్ జనం ఎక్కడ పోతే అక్కడ. ఇంకా పార్టీలో నాయకులు, ఆఫీసులో మేనేజర్లు, మేము లేకపోతే అసలు ఆఫీసు ఏనాడో మూత హేద్దరు మేము ఉన్నాం కాబట్టి నడుస్తుందని ఒకటంటే ఇది ఎవరికి పరమాత్మ దృష్టి లేదు. అహంకారాల మూసేస్తుంది మనకి. వ్యవస్థలో సమస్య, వ్యవస్థలో సమస్య అని చెప్పరు, ఇది జాగ్రత్త పడతాం చెప్పరు. వాడు తెలుసు చెప్పడో తెలియదు చెప్పడో వీళ్ళని వాడుకుంటాడు. వాడు ఆశ్రమాలు కట్టేస్తున్నారు, కోట్లు మునిగిపోతున్నాయి. కార్యక్రమం అంటే ఒక పైసా తేడా అవ్వడం. కార్యక్రమం అనగానే బ్యాంకులో తోసేయడమే, మళ్ళీ వెసులులోకి వెళ్ళి వీళ్ళు ఊరికి మొదలవుతారు. అంత డబ్బులు దాచేసి ఆ డబ్బు ఖర్చు పెట్టచ్చుగా, అది ప్రజలు ఇచ్చిన డబ్బేగా, ఖర్చు పెట్టచ్చుగా. ప్రింట్ చేయడం కదా, ప్రింటింగ్ మిషన్ వల్ల అసెంట్ బుక్కులు జనాలు వదిలిన ప్రజలు ఎవరు ఎన్నిసార్లు ఇస్తారు చెప్పండి. మరి కోట్లు చెప్తున్నాయా, ఎన్నిసార్లు ఇస్తుంది, ఎంత ఖర్చు అవుతుందో లెక్క చెప్పడం, ఎంత పడుకుపోతుందో చెప్పడం. ఇది అసలు వీళ్ళు అడగరు, కోపం అడగకూడదు. ఇంకేం కాదు లెక్క చెప్పడం పడుకోతుంది. మనం 10 రూపాయలు ఇస్తే రూపాయలు ఖర్చు పెడతాం, 9 రూపాయలు పట్టుకుపోతున్నాం. ఏం చేస్తున్నావు లెక్క చెప్పడం. ఇవాళ గురువుకి శిష్యుడి మధ్యలో డబ్బుది ప్రధాన జ్ఞానం. ఇంకేమి జ్ఞానం, డబ్బు ఉందా, జ్ఞానం ప్రసక్తి లేదు. ఇది మాత్రం మూలఘట్టంగా చెప్పచ్చు. అందరూ 19వ శతాబ్దం చివరిలో డబ్బు ప్రసక్తి లేని మహాత్ములు బయలుదేరేది కానీ ఈ మాత్రం జ్ఞానం ఇవాళ నిలబడింది. రమణుడికి డబ్బుతో పని లేదు, రామకృష్ణరాజు గారు ఆయన జీతాన్ని ముట్టుకోలేదు. వీళ్ళు ఋషులంటే కంచి మహాత్ములు ఏనాడు డబ్బు ముట్టుకోలేదు. ఏనాడు ఆ పీఠం ఆయనది కాదు అన్నట్టుగానే ఉండేవాడు మహాత్ముడు. ఇది పీఠాధిపతి దేవుని సత్యం కాబట్టి చేస్తున్నాను, నా ప్రారంభం. అసలు అందరికంటే ఈ పీఠానికి మొదటి సేవకుడు నేనే అనేవాడాను. వీళ్ళందరూ తర్వాత నేను మొదటి సేవకుడు. ఏదైనా సేవ ఉంటే ముందు నేను అందుకోవాలి. 99 వయసులో కూడా ఆనాడే అన్నాడు మహాత్ముడు. వాళ్ళు ఋషులు. డబ్బులు సేవ 10 రూపాయలు ఇచ్చిన ఒకలా 20 రూపాయలు ఇచ్చిన ఒకలా చూస్తే వీళ్ళే వాళ్ళ వీళ్ళదే సమాజంలో అగ్రస్థానం ఇదిగా మాట్లాడలేదు. వాళ్ళు రేపు వస్తే వాళ్ళకేమో అంటే వాళ్ళంటే వాళ్ళు అలా అంటే వాళ్ళ చుట్టూ తిరుగుతుంది, మీడియా అంటే వాళ్ళ చుట్టూ తిరుగుతుంది. మన ప్రారంభం ఖర్చుకోవడానికి ఎవరన్నా పెట్టుకోలేదా, వాళ్ళకి మనం తిరుగుతుంది. జ్ఞానం ఎవరికి ఎక్కదు. భగవద్గీత వినడానికి అర్జునుడిని పరమాత్మని కలెక్ట్ చేశాడా? అర్జున నీ రాజ్యంలో సగం ఎవరా, ఇంకోటి ఎవరా అని అడిగాడు ఎక్కడన్నా? భగవద్గీతలో మాట్లాడుతూ సుఖమహర్షి ఏమన్నా, పరీక్ష మహారాజు గారు అర్ధరాజ్యం అని అడిగాడు. అన్నాడు కూడా నీకు ఏం కావాలంటే రాజ్యం ఆఫర్ చేశాడు. నాకేంటి కదా దీని పద్ధతిలో గురుదక్షిణ కదా, సగం రాజ్యం తీసుకో, రాజ్యం మొత్తం తీసుకోన్నాడు. నా కొడుకు కూడా అక్కర్లేదు, నాకేం నేనేం చేసుకుంటాను అవన్నీ అని ఆఫర్ చేయాలి మనం, మన పద్ధతి. కానీ ఆయన కూడా నాకెందుకు ఇవన్నీ, నాకెందుకు అన్నాడు సుఖం. నువ్వు చూసాం మనం. కానీ ఇవాళ డబ్బున్న వాళ్ళ చుట్టూ తిరుగుతున్నారు వీళ్ళందరూ పోయి. అందువల్ల ఈ రీతిగా అహంకార మమకారాలకి హేతువైన సంసార వ్యవస్థ నుండి తన కరస్పర్శ భాగ్యాన్ని అనుగ్రహించిన రూపంగా వారిని రక్షించమని గోపికాగీతం 5వ శ్లోకంలో గోపికలు కృష్ణుని వేడుకున్నారు. క్లియర్గా ఉంది. కానీ ప్రహ్లాదుడు మోక్షప్రాప్తి పర్యంతం అహంకార మమకారాలు ఏ ఒకంత కూడా తనలో కలగకుండా ఆయన తీసుకున్న జాగ్రత్తలు మున్ముందు శీర్షికల్లో ఎలాగో తెలుసుకుంది. 4వ శీర్షికలు రాశాను. ప్రహ్లాదుడు సంసార భీతి పరిశీలన. ప్రహ్లాదుడు ఎన్ని రకాలుగా అహంకారం కలిగే అవకాశం ఉందో ఆ శీర్షికలు రాశాను. కానీ ఆ పిల్లవాడు ఎలా పడగొట్టాడు అహంకారం అక్కడ. అంటే ఆయన ఇన్ని సోర్సెస్ ఉన్నాయి, ఇన్ని రకాలుగా ఆయనలోకి అహంకారం ఎంటర్ అయ్యేటటువంటి అవకాశం ఉంది అని 10-12 పాయింట్లు రాశారు. కానీ ఎక్కడ శాంతి ఇవ్వలేదు. అటువంటి క్యారెక్టర్స్ చెప్పుకుంటే మన మనసుకు పవిత్రత ఏర్పడుతుంది. ఏమైనా అహంకారం చెప్పుకుంటే ఏమైనా అహంకారం లేదు. ఇలా జాగ్రత్తలు తీసుకోవాలా, ఇంత జాగ్రత్త వహించాడు బ్రహ్మగారంతర వాడు. సృష్టిలో ఆదిజీవి, అందరికన్నా ముందువాడు. ఆయన వచ్చి
మా వల్ల పని అవ్వలేదురా పిల్లవాడ, నీ వల్ల అవ్వాలంటే అహంకారం రాదండి, ఎవరికి రాదు. బ్రహ్మగారు సామాన్యుడు ఏమైనా రోడ్డు ఎమ్మెల్యే ఎంపీ మందిరం వస్తే రోజారమణ మందిరం వస్తే ఇంత పొంగుతుంది. బ్రహ్మగారు ప్రహ్లాదం ప్రేషయామాస బ్రహ్మావస్థిత మంచికి. బ్రహ్మగారు పిల్లడి దగ్గరికి వచ్చేస్తారు. ఈ పిల్లడు అడగాలి, పిల్లడు అదే నిలబడ్డాడు చేతులు పట్టు. తాత ప్రసమయోపేహి స్వపిత్రే కుపితం ప్రభు. నీ నాన్న విషయంలో కోపగించాడు స్వామి, నువ్వు వెళ్ళి ప్రసమయ ఆయన కోపాన్ని ఉపయోగించాడు. బ్రహ్మగారు రిక్వెస్ట్ చేశాడు. సామాన్యమా సరేనా? అది అలాగా 4వ శీర్షికలు చెప్పుకుంటాం. తన పరమభక్తులకి భగవంతుడు ప్రసాదించే చిత్రంగా ఉంటాయి అని లాస్ట్ పారాగ్రాఫ్. హనుమకి తన ఆలింగన భాగ్యాన్ని ప్రసాదించాడు స్వామి. వెళ్ళిన తర్వాత ఇవ్వడానికి లోకంలో మరొక వస్తువు లేదు, నన్ను నేనే నీకు ఇచ్చుకుంటున్నాను అని ఆలింగనం చేస్తున్నాడు సుందరకాండ చివరిలో. ధ్రువుడికి శంఖం తగ్గించాడు స్వామి. శంఖం అంటే స్వామి యొక్క ఆయుధాలన్నీ జడ వస్తువులు కాదు, అవన్నీ చైతన్య స్వరూపాలు. ఒక చక్రం, ఒక శంఖం, ఒక బిల్లు, స్వామి పెట్టుకున్న శానిక ధనువు, అలాగే ఆయన గారు ధరించిన వనమాల, ఇవన్నీ కూడా ప్రాణం లేని వస్తువులు కాదు, ప్రాణం ఉన్న దేవతాశక్తులు. ఆయన ఖడ్గం, నందకం అనే ఖడ్గం, ఇవన్నీ ఏంటి? శంఖం, చక్రం మొత్తం. శంఖభృం నందకీ చక్రి శార్ంగధన్వా గదాధర గదా రథాంగపాణి అక్షోక్య సర్వప్రహరణాలు. స్వామి ఆయుధాలు భగవత్ స్వరూపాలు. ఆయనకు ఎంత శక్తి ఉందో వాడికి అంత శక్తి ఉంటుంది. కనుక సంకల్పించాడే వచ్చేస్తుంది. అందువల్ల ఒక్కసారి ఆ కంబు అంటే శంఖం, ఆ శంఖాన్ని పిల్లవాడికి ఒకసారి బుగ్గ కింద తాకించాడు. తాగించగానే 12 శ్లోకాల రూపాయలు స్తోత్రం. తాను కనిపించగానే ఏదో మాట్లాడాలని తప్పిస్తున్నాడు, మాట్లాడలేదు. అయ్యో పిల్లవాడు ఏదో తప్పిస్తున్నాడు, నాకోసం ఏదో మాట్లాడాలనుకుంటున్నాడు అని చెప్పి ఆయన అర్థమైంది. ఆ వాక్కు లోపల నుంచి పెగలడానికి ఒక్కసారి కదలడానికి ఆ శంఖాన్ని అద్భుతమైన స్తోత్రం. స్తోత్రం నేను చెప్పుకున్నాం. అన్ని మర్చిపోయారు, ఆదివారాలు పోయేదండి నేను మర్చిపోయారు. ధ్రువకృత నారాయణ స్థితి ఇక్కడ చెప్పుకున్నాం. 10 నిమిషాలు మొత్తం ఘటం అంతా చెప్పుకున్నాం. యోంతః ప్రవిశ్య మమ వాచ విమాం ప్రసుప్తాం సంజీవయతి అఖిల శక్తిధర స్వధాంన అన్యాంశ హస్త చరణ శ్రవణ త్వగాదీన్ ప్రాణాన్ నమో భగవతే పురుషాయ తుభ్యం. ఇది మొదటి శ్లోకం. ఎవరి యొక్క చైతన్య శక్తి నాలోకి ప్రవేశించి యోంతః ప్రవిశ్య మమ వాచ విమాం ప్రసుప్తాం, నిద్రపోయిన నా వాక్కులు మేల్కొల్పిందో. ఇప్పటిదాకా పిల్లవాడు అలా జడవస్తువులో ఉండిపోయాడు తపస్సులో. ఒకసారి తగిలించగానే స్వామి చైతన్య లోపల ప్రవేశించింది శంఖం ద్వారా. తర్వాత ఈ కర్ర చరణాలు ఇవన్నీ కూడా వాటిలో చరణం వచ్చింది. సంజీవయతి అఖిల శక్తి తరహా, వారికి కేవలం నాకే కాదు సమస్త జగత్తుకి ప్రాణం పోస్తున్నవాడు. స్వధాంన, తన వల్లే కాను శక్తి పొందుతున్నవాడు, తను మరొకరిని ఆధారపడలేదు, లోకం మొత్తాన్ని శక్తిస్తున్నవాడు. ఇంకా ఈ దేహంలో అన్యాంశ హస్త చరణ శ్రవణ త్వగాదీన్ ప్రాణాలు. ఈ దేహంలో చేతులు, కాళ్ళు, కళ్ళు, ముక్కు, ప్రాణాలు ఇవన్నీ కదులుతున్నాయంటే వాడి వల్లే. వాడు ఒక్కసారి పక్క తప్పుకున్నాడా ఎందుకు పలికిరాదు. నమో భగవతే పురుషాయ తుభ్యం. విశ్వమంతా నిండిపోయినటువంటి ఆ పూర్ణ స్వరూపమైనటువంటి ఆ నారాయణుడు నమస్కారం. తుభ్యం నీకు నమస్కారం. ఎదుర్కొన్న స్వామి అక్కడ గరుడారూఢుడే ఎదుర్కొన్న నిలబడ్డాడు. అలా వచ్చి ఒకసారి నీకు నమస్కారం, నమో భగవతే పురుషాయ తుభ్యం. కనుక ధ్రువుడికి శంఖం తాగించాడు. ప్రహ్లాదులకు తన కరస్పర్శ భాగ్యం కలిగించి దగ్గరకు తీసుకుని తన అంకముపై కూర్చోబెట్టుకున్నాడు. ఇది గారి యొక్క అంకము అంటే తొడని కూర్చోబెట్టుకున్నాడు. గోపికలతోనూ మీకు నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను, మీ రుణం నేను ఎప్పటికీ తీర్చుకోలేనంత రుణం మీకు నేను పడ్డాను అని రాసలీల చివరిలో మాట చెప్పుకున్నాం కదా అని చెప్పాడు స్వామి. ఇది చాలా చిత్రములు కదా అన్న దాంతో ఈ శీర్షిక ఆ కింద ఫోటో ఆ పరీక్ష నరేంద్రుడికి శ్రీమద్ భాగవతోపదేశం చేస్తున్నటువంటి సుఖయోగీంద్రుడు. పరీక్ష నరేంద్రుడు చక్రవర్తి. ఆ పరీక్ష మహారాజుకి సుఖయోగీంద్రుడు భాగవతం ఉపదేశం చేస్తున్నారు. 2వ టాపిక్లకు రండి. భక్త ప్రహ్లాదుని స్వరూప స్వభావాలు. భక్త ప్రహ్లాదుని గుణగణాలను వర్ణిస్తూ పరవశించినటువంటి పోతన గారు 24 సుమధుర లలిత పదాలతో ఆయనను తన భాగవతంలో కీర్తించారు. చెప్పుకుందాం 24 సంబోధనలు చేశారు. 24 కరుణశ్రీ జంధ్యాల బాబాయ్ శాస్త్రి గారు మహా తెలుగు కవి. మన కవులు ఎవరమని తెలియని రోజులు తెలుసుకోవాలి. సరే,
ఆయన కరుణశ్రీ అన్నది ఆయన బిరుదు. జంధ్యాల పాపశాస్త్రి గారు వారి యొక్క భాగవత సప్తమస్కంధ ప్రవేశకులు. వారు భాగవతం తన వ్యాఖ్యానం రాశారు. ఆ వ్యాఖ్యానంలో వీటిని ప్రస్తావించేది కూడా. ఇది ఆ మాట కాదు, ఇది ఇప్పుడు కదా గోరఖ్పూర్ ప్రస్తుత తెలుగు భాగవతం, అందులో ఈ మాట రాశారు. అది తీసుకుని రాశాను. ఆ 24 ఏమిటో చూద్దామా ఒకసారి? మీరు కంఠస్థపెట్టగా వినండి చాలు. ప్రహ్లాదుడికి ఆయన వాడినటువంటి సంబోధన. లలిత మర్యాద సుగుణాల బాల సమస్త సభ్యనుత శీల అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృతపాన విశేష మత్త చిత్త. ఎంత కలిపి ఒకటే 4 బుధజన విధేయ మహాభాగధేయ సుగుణమణిగణ గరిష్ఠ పరమ భాగవత శ్రేష్ఠ కర్మబంధలతా లవిత్ర పవిత్ర ప్రభావశాల హరిపాద పయోరుహ చింతన క్రియాలోల శాంతగుణ ప్రధాన అతి శుద్ధాంచిత జ్ఞాన అజ్ఞానారణ్య కృశాన అంజలీకుటీ సంభ్రాజమాన భయ విరహిత బ్రహ్మజ్ఞాన సహిత పులకిత దేహ సంతోష బాష్ప సలిల ధారా సమూహ ప్రేమాతిశయ గద్గద భాషణ వినయ వివేక భూషణ ఏకాగ్రచిత్త భక్తిపరాయత్త. అది పోతనగారు వాక్యమే. లలిత మర్యాదుడైన ప్రహ్లాదుడైన పోతన గారు 24 సంబోధన చేశారు ఆయా సందర్భాల్లో. సప్తమస్కంధం మొత్తం మీద ప్రహ్లాదుడికి ఆయన వాడిని 24 విశేషణాలు. సరేనా? 24 చదువుకున్నాం. ఇప్పుడు మా వరకు రండి. మా గొడవ ఏంటంటే మా వరకు ప్రహ్లాదుడు 32 దివ్య లక్షణాలు. 32 నృసింహస్వామి వారికి ఇష్టమైన సంఖ్య. 32 రూపాయలతో ప్రహ్లాదు దర్శనమిచ్చాడు. సింహాసనంలో కూడా 32 ప్రదక్షిణ చేయండి అంటారు. కొండ చుట్టూ 32 కిలోమీటర్లు. నృసింహ మంత్రంలో 32 అక్షరాలు. నృసింహ రూపాలు 32 స్వామి చాలా ఇష్టం. అనగా నాకెందుకో 32 దివ్య లక్షణాల రూపంగా 32 దివ్య లక్షణముల యొక్క సాకార రూపంగా ప్రహ్లాదు దర్శనం ఇస్తుంటాడు అని చెప్పారు. సాకార రూపం అంటే ఆయా లక్షణాలు పోట పోస్తే ప్రహ్లాదు సాకారం అంటే. ఆ 34 నుంచి చెప్పుకుంటాం 32 ఏమిటో. అందువల్ల ఆయన లక్షణాలు ఎక్కడి నుంచో వచ్చినో కాదు, ఆ లక్షణాల యొక్క పోత స్వరూపం. మన వల్ల ఎవరి వల్ల మన వల్ల నేర్చుకున్నాం కాదు, ఆ లక్షణమే ప్రహ్లాద రూపంగా ఉంది అర్థం. కనుక వాటిని క్లుప్తంగా విశదీకరించుకునే ప్రయత్నం చేద్దాం. పూర్తి వివరణ కావాలంటే సమర్థులైన వారి సమక్షంలో భాగవత సప్తమ స్కంధాంతర్గతమైన ప్రహ్లాదోపాఖ్యానాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేయండి. ఆ మాట ఎందుకు రాయాలంటే అహంకార రాహిత్యాన్ని చూపించాలి. అలాగే నేనే సమగ్రంగా చెప్పేస్తున్నాను అనుకోండి, నేను వాస్తవం చెప్పనా దీని అధ్యయనం సరిపోతుంది. కానీ అలా అలా రాయకూడదు. అలాగే పెద్దల దగ్గర నేర్చుకోవాలని రాయాలి, కానీ ఇది సమగ్రమని అక్కడ ఎప్పుడు రాయకూడదు. అలా కానీ సమగ్రం అది ప్రకటించే విధానం అలా ఉంటుంది. అందువల్ల అంటే పూర్తి వివరణ కావాలంటే పెద్దల దగ్గర కూర్చొని నేర్చుకోండి అది రాసింది. అలా రాయాలి. రాస్తే మన అహంకార రాహిత్యాన్ని చూపించాలి. మర్యాద కోసం రాశాను కానీ సమగ్రంగానే వచ్చింది. వేరే అధ్యయనం అక్కడ సరిపోతుంది. ఇది వాస్తవం. ఇది ఆంతర్యం బయటపడకూడదు. సభల్లోనే ఆత్మీయుల దగ్గరే ఆంతర్యం బయటపడాలి. అందువల్ల ఇప్పుడు ప్రహ్లాదు యొక్క మొదటి లక్షణం ఏంటో చూద్దాం. ఎంతటి చాలా కష్టంగా ఉండే ప్రహ్లాదు అంటే అర్థం అవ్వాలంటే 32 లక్షణాల సమగ్ర స్వరూపం ప్రహ్లాదు. పిల్లవాళ్ళ కనిపిస్తుంది కానీ చాలా పెద్దవాడు. అందులో మొదటిది ఎంతటి ఎటువంటి ఆధ్యాత్మిక ఆపదలో తాను ఉన్నాడో తెలిసిన దానికి, అలాగే మనం ఉన్నామో తెలియజేసి, అంటే ఎంతటి ఎటువంటి ఆధ్యాత్మిక ఆపదలో తాను ఉన్నాడో తనకు తెలిసిన దానికి, అలాగే ఎంతటి ఎటువంటి ఆధ్యాత్మిక ఆపదలో మనం ఉన్నామో తెలియజేసి రక్షింపజేసే భక్తవాత్సల్యానికి సాకార రూపం ప్రహ్లాదుడు. వాడి ఆపద వాడికి తెలుసు, మన ఆపద కూడా వాడికి. అంటే ప్రహ్లాదుడు గురువు ఉన్నాడు కాబట్టి బోధించాడు. కేవలం వాడు అప్పటి గురించి ఆలోచించుకున్న వాడు కాదు, తోటి ప్రాణి కోసం ఆలోచించాడు. చూడండి, ఆపద అంటే మన ప్రయత్నంతో ఆపుకోలేదని ఆపద అంటాం. మన ప్రయత్నంతో ఆపుతుందని ఆపద అనుకోడు. దోమ వచ్చి మీద పడితే అమ్మగా ఆపద వస్తుంది అన్న కూడా పోతుంది. ఏది వస్తే ఆపద ఏదో మన ప్రయత్నం ఆపద. అది రాశారు అక్కడ. ఆపదలు 2 రకాలు. ఒకటి భౌతిక ఆపదలు, 2 ఆధ్యాత్మిక ఆపద. భౌతిక ఆపదలు అంటే దేహానికి వచ్చే సమస్యలు అందరూ సరిపోతుంది. ఈ విషయంలో అందరం ప్రజ్ఞావంతులమే కనుక వివరణ అక్కర్లేదు. అది రాయలేదు. ఎందుకంటే భౌతిక ఆపదలు రాయలేదు కాబట్టి పక్కింటి ఆవిడ ఆపదండి, పైంటి ఆవిడ ఆపద అక్కడే మనం తెలిసి రాగలరు. అన్ని రాయక్కర్లేదు. భౌతిక ఆపదలు బోల్డ్ ఉంటాయి, మారుతుంటాయి.
మామూలుగా వివరణ అక్కర్లేదు. దీని అర్థం చేసుకోవడం మన మనసు సరిపోతుంది, మనసుకున్న సామాన్య జ్ఞానం సరిపోతుంది కదా. మరి ఆధ్యాత్మిక ఆపద అంటే దీనికి మాత్రం పరిశీలన కావాలి. జాగ్రత్త, ప్రతి వాడు జాగ్రత్త పట్టుకోండి. నన్ను నాకు మరపించి నేను కాని వాటినే నేను అనుకునేలా చేస్తూ దానిలో భాగంగా నన్ను అనేకానేక జన్మల్లో తిప్పుతూ, నన్ను అని కొటేషన్ పెట్టాం కదా, అటు కొటేషన్ పెట్టానంటే ఇట్ హ్యాస్ ఏ స్పెషల్ మీనింగ్ అని అర్థం. నన్ను అని ఎప్పుడైతే కొటేషన్ పెట్టానో దానికి ఏదో ప్రత్యేకమైన అర్థం ఉంది అక్కడ, కాబట్టి కొటేషన్ పెడతాను. అది భాషలో ఒక రకమైనటువంటి కొంతన. కనుక నన్ను అనేకానేక జన్మల్లో తిప్పుతూ దీనిని తెలియనివ్వకుండా చేస్తూ ఉండేటటువంటి, అంటే ఇలా తిరుగుతున్నాను, జన్మల్లో తిరుగుతున్నాను అనేదాన్ని తెలియనివ్వకుండా చేస్తూ ఉండేటువంటి అంతులేని జనన మరణ మోహ పరంపర రూప సుఖ దుఃఖాత్మక అశాంతి అయినటువంటి సంసార వ్యవస్థలో నేను పడి కొట్టుకుంటూ ఉండటమే ఆధ్యాత్మిక ఆపద. ఇది ఆధ్యాత్మిక ఒళ్ళొక్కసారి వాక్యం. ఆధ్యాత్మిక ఆపద అంటే నన్ను నాకు మరపించి. దాని వివరణ అంటే కింద ఎలాగో వస్తుంది అని నేను చెప్పక్కర్లేదు. ప్రతిదీ క్లియర్గా రాశాను. నోటిలో ఇలాగ అరటిపండు తొక్క తీసి నోట్లో పెట్టినట్టే కొద్దిగా శ్రద్ధ వేసి అర్థమైంది. ఎందుకంటే నా రచనకు ముందు నేనే చదివేవాడిని కనుక చదువుతున్నప్పుడు అవతల వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు అనే కఠినమైన పదాలు వస్తే దాన్ని వివరణ ఇచ్చి ఉదాహరణలు ఇచ్చి జాగ్రత్తగా తేలిక చేసుకుంటూ వెళ్ళారు. విషయం కఠినం కానీ ప్రకటించిన విధానం మాత్రం తేలిక. ఇంకా అది కూడా అర్థం కాలేదంటే నమోనమన ప్రయత్నం చేస్తే కదా అర్థం. నన్ను నాకు మరపించి ఆ నేనంటే నాకు తర్వాత తెలుస్తుంది, వేరే చెప్పక్కర్లేదు. నన్ను నాకు మరపించి నేను కాని వాటినే నేను అనుకున్నలా చేస్తుంది. ఈ రెండు మనం చాలా సందర్భాల్లో చెప్పుకున్నాం. నన్ను నాకు మరపించి అంటే అజ్ఞానము, నేనెవరో నేను మరచి అజ్ఞానం, నేను కాని వాటిని నేను అనుకునేలాగా, దీని విపరీత జ్ఞానము. అజ్ఞానము ప్లస్ విపరీత జ్ఞానం తర్వాత వస్తుంది అలాగే. దీనిలో భాగంగా నన్ను అనేకానేక జన్మల్లో తిప్పుతున్నా అలా తిరుగుతున్నామని దీన్ని తెలియనివ్వకుండా చేస్తుండేటటువంటి ఈ సంసార వ్యవస్థ. సంసార వ్యవస్థకి నిర్వచనం తెలియదు. సంసార వ్యవస్థలో భార్య పిల్లలు ఇల్లు వాకిళ్ళు కష్టాలు సుఖాలు కాదు. ఇక్కడ అంతులేని జనన మరణ మోహ పరంపర రూప సుఖ దుఃఖాత్మక, అంతులేని జనన మరణాన్ని కలిగించేది. ఇంకా మోహము. మోహం అంటే ఏ దేహంలోకి వస్తే ఆ దేహమే ఇదే మొదటి దేహం, ఇది ఆఖరి దేహం అలా అనుకుని సమయంలో బతికేస్తుంటాం. చాలా వెళ్ళే చాలా వస్తుంది కానీ తెలియనివ్వదు. అది ఇదే 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 ఈ దేహమే నేను, ఇంతకుముందు నేను లేను, తర్వాత ఉండబోను, దీంతో ఆఖరి ఎలా చెప్తాము. అలా చూపింపజేస్తుంది కాబట్టి అది సేవ్ అయిపోతుంది. మోహం అంటే సంసారంలో ఉండేది, సముద్రంలో ఉండేది నీరు, సంసారంలో ఉండేది మోహము. మోహం అంటే సత్యాన్ని తెలియనివ్వని విపరీత శక్తి. ఏ తెలుసో అదే సత్యం అనుకుంటాం, సత్యాన్ని తెలుసుకునే ప్రయత్నం తీయనివ్వదు. అందువల్ల అంతులేని జనన మరణ మోహ పరంపర. ఇలా ఉన్నామా, ఈ దేహంలో ఉన్నామా, ఈ దేహ సంబంధంగా ఆలోచిస్తుంది నిరంతరం. ఇంకో దేహంలో కలగానే అక్కడ కాపురం పెడతాం. మళ్ళీ ఏమన్నా మీరు గతదేహం విధానంగానే పక్కపో అంట మళ్ళీ విజయం. ఆ గతదేహం ఫోటో చూపించారు అనుకోండి, ఏమన్నా పలానా ఏరియాలో ఉండేవారండి అంటే ఆ దేహం ఈ దేహం తెలిసిన వాళ్ళు ఎవరో ఈరవణ మహర్షి గారు లాంటి వాళ్ళు వచ్చి మీరు గత దేహంలో పలానా రామ్నగర్లో పలానా డోర్ నెంబర్లో పలానా వాళ్ళు పలానా వాళ్ళు పలానా వాళ్ళని చెప్తే నీ బుద్ధిలో లేకని పోవాలి. కానీ ఎక్కడ ఉన్నప్పుడు ఆ మాట అంటే నీ బుద్ధిలో కాదు. ఏమంటే ఇప్పుడు ఇక్కడ ఈ దేహంలో ఉన్నప్పుడు మీరు గత దేహంలో ఫలానా చెప్పారు నీ బుద్ధిలో లేదా అని ఇక్కడ అంటారు. ఆ దేహంలో కల్లా ఈ దేహం చెప్పి నీ బుద్ధిలో లేదా, కానీ అసలు మొదలు బుద్ధి లేదు. ఏ దేహంలో కలితే ఆ దేహం లేదు. ఏ మోహం అండి. ఇంతకుముందు ఏమీ లేదు, తర్వాత ఏమి ఉండవు. అలా సత్యం అనుకోండి. ఇక ఆ దేహం, ఆ కష్టాలు, ఆ సుఖాలు, ఆ బాధలు అలా అన్నట్టు. మోహం అంటే మనల్ని ఎందులో ఉంటే దాన్ని కన్ఫైన్ చేసేస్తుంది. దాన్ని కన్ఫైన్ ఇంకా అదే 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 సత్యం అనుకుంటుంది. ఎంత సత్యం కాదు అంత సత్యం అది మోహం. ఈ సంసారంలో ఉండేది మోహజలము. సరేనా? మోహ పరంపర తుంపర్లు ఎక్కడిపోతుందో మోహం వచ్చి కాస్త ఇలా దాని తోడు సుఖ దుఃఖాత్మక అశాంతి. ఈ దేహంలో మనం ఎంతకాలం ఉంటామో తెలియదు. మనవడికి వాడి మునిమనవుడు చూసేయాలని ముచ్చడం పడదు. ఇది మనవడికి మునిమనవుడు అంటే ఎన్నాడు ఉండాలి మనం? ఎంత ముచ్చటో ఒరే నీ కొడుకుని పెళ్లి చేస్తున్న చూడాలి. ఎందుకంటే వాడు మనవడు ఇంకా ఒకటో రోజు ఇంకా వాడికి వీడి కొడుకు పెళ్లి చేస్తే చూడటం ఒకటి, వాడి కొడుకు పెళ్లి చేసి మనం చూడటం ఒకటి.
ఎక్కడ దాకా వెళ్ళింది ఇది? అది మోహం. అది మనం ఇప్పటికి 90, ఈ 90లో ఈ ముచ్చట్లు ఏది ఇప్పుడు పుట్టినవాడు వీడు 90లో ఇది వీడి పెళ్లి చూడాలంట, వీడి కొడుకు పెళ్లి చేయడం చూడాలంట, వాడు మనవాడు వాడి కొడుకు పెళ్లి చేసి వీడు చూడాలంట, వీడి చూడటం మనం చూడాలి. ఇక మనం చూసేవాడు లేడు అంటే ఈ ముచ్చట్లు వెళ్ళి ఇది ఎక్కడ దాకా వెళ్తున్నాడు. ఇప్పుడు మనవడాన్ని పెళ్లి అలాగే చూసి వెళ్ళరా ఈ డైలాగ్ వెళ్తుంటే వెళ్ళాలని అజ్ఞానం మాట్లాడించాలి కానీ ఎంత దాకా వెళుతుందో అలా ఉంటుంది కదా. ఇది మోహ పరంపర అంటారు. ఇంకా ఈ జన్మలోకి వెళ్ళినా ఒకటే ముచ్చట, సుఖ దుఃఖాత్మక అశాంతి. ఏ దేహంలోకి వెళ్ళి ఇదే డప్పు, ఏ దేహంలోకి వెళ్ళి ఇదే డప్పు అయించుకోవడం ఉంది. సుఖం దుఃఖం, సుఖం దుఃఖం, సుఖం అదే సుఖం, అందులోనే దుఃఖం ఉండదు. ఏది పూర్ణ సుఖం ఉండదు. ఇంద్రుడిగా వెళ్ళినా పూర్ణ సుఖం ఉండదు. బ్రహ్మ గారికే లేదు. ఈ వీదాగా ఎక్కడ వస్తుంది? తెలియజేసుకుని సుఖపడ్డా, రావణాసుడు సుఖపడ్డా. ఉండే అవకాశం లేదు, ఈ ప్రకృతిలో లేదు అది. కానీ సుఖం పక్క చూస్తాం కానీ దుఃఖం పక్క చూడం. ఇది చూడమైనా వస్తుంది గ్యారంటీ. దుఃఖాన్ని ఎవరు ఉత్తరాలు రాయగల జరుగుతూ వస్తుంది. ఉత్తరాలు రాస్తే రాడా లేదు, పూర్తిగానే ఏం కాదు, లేదండి. ఉత్తరం లేకనే వస్తుంది. అసలు దుఃఖమే సుఖం వేషంలో వస్తుంది. దుఃఖ రోషంలో వస్తాం, తలుపేసేస్తామనేది సుఖం వేషంలో వస్తుంది. మనం కనిపించే మోసపోతాం. జ్ఞానం వచ్చిన వాడు దూరంగా పెడతాం. ఏహి సంస్పర్శజా భోగా దుఃఖయోనయ ఏవతే ఆద్యంతవంత కౌంతేయ నతేషు రమతే బుద్ధ. 5వ అధ్యాయం భగవద్గీత. ఇంద్రియ విషయ సంయోగం వల్ల ఏర్పడే సుఖాలు ఏవైతున్నాయో ఇవి దుఃఖయోనులు. ఇప్పటికి సుఖం ఇవి దుఃఖానికి కారణం. దుఃఖ యోని అంటే దుఃఖానికి కారణాలు. మరి సుఖం కలుగుతుంది కదండి అంటామేమో, సుఖం కలుగుతుంది అంటామేమో. సుఖం ఆద్యంతవంత. ఆ కలిగే సుఖానికి ఆద్యంతాలు ఉంటాయి. 7 స్టార్ట్ అవుతుంది, పావు దగ్గరికి 5. కాలంలో ఆద్యంతాలు. మన ఇంట్లో ఆ వస్తువులు సుఖం ఉంటుంది, ఇదే వస్తువులు ఈ వేరే ఇంట్లో సుఖం ఉంటుంది. అది ఆద్యంతాలు. ఎప్పుడు సుఖం వస్తుందని చెప్పలేం, అక్షరాన్ని అంతే అన్న. అది ఆద్యంతవంత. కలిగే సుఖానికి ఆద్యంతాలు. ఏదో తర్వాత దుఃఖంగా మారిపోతుంది. కనుక వివేకవంతుడైన వాడు వాటిలో రమించడు. ఇప్పుడు వాడు తెలుసు అది ప్రహ్లాద సంగతి. ఎలా నిజంగా ప్రహ్లాదు మా నాన్న ఏ రక్షించే సుఖాలని తీర్చిపడించే పక్కన అలా పక్కన నిలబడ్డా కానీ వాడిని కాపాడేయా లేదుగా. అందువల్ల సుఖ దుఃఖాత్మక అశాంతి. అశాంతి అంటే దుఃఖ విస్తృత సుఖము, ఇది నిర్వచనం. అశాంతి అంటే దుఃఖంతో కూడిన సుఖం. శాంతి అంటే దుఃఖ స్పరిశలేదు. కనుక ఈ సంసార వ్యవస్థ ఎక్కడికి వెళ్ళండి, ఇక్కడ కాదు అమెరికా, ప్రపంచం మొత్తం మీ ముందు పెట్టిన దుఃఖ స్పర్శతో కూడిన సుఖమే. ఆ విషయం ఇక్కడ గురించి తెలుసుకుంటే టైం కలిసి వస్తువు అనుభవించిన తెలుసుకోవడం కాదు. గిన్నెలో ఉన్నట్టు ప్రతి మెతుకు పెట్టుకోకలేదు. 4 మెతుకులు ఆ మూల ఈ మూల ఈ మూల పట్టుకుని ఉడికి తెలుసుకోవాలి. దీన్ని ఖాళీ పులాక న్యాయం అంటారు. ఖాళీ పులాక న్యాయం అంటే అన్నం ఉడికిందా లేదా అని కొంచెం ఎక్కువ అన్నం ఎక్కువ ఉందనుకోండి, అన్నం తక్కువ ఉంటే ఓ దగ్గర చూస్తే చాలు. అన్నం ఎక్కువ ఉంటే 4 మూలలో చూడాలి. అటో మెతుకు ఈ మూల మెతుకు, అడుగు నుంచి మెతుకు, మధ్య నుంచి మెతుకు, లేదంటే ఒకసారి కలిపి తర్వాత చూస్తే అవుతుంది. ప్రతి మెతుకు పట్టుకుని చూడక్కర్లేదు, అన్నం అందుతుంది. ప్రతి మెతుకు మనం బయట చేస్తే అందరూ అన్నం ఏమి వెళ్తుంది కదా, బుద్ధి ఉండాలి పనికి. అందువల్ల ఖాళీ పులాక న్యాయం. వివేకవంతుడైన వాడు పాఠం కనిపించి ప్రతి దానికి తెలుసుకుంటాడు. వివేకవంతుడు కానివాడు రాని చూద్దా ఉంటాడు, వచ్చేలా చూడడానికి. అందువల్ల అంతులేని జనన మరణ మోహ పరంపర రూప సుఖ దుఃఖాత్మక అశాంతి అయినటువంటి ఈ సంసార వ్యవస్థలో నేను పడి కొట్టుకుంటూ ఉండటమే. ఇది ఆధ్యాత్మిక ఆపద. రండి వివరణలోకి రండి. నేను ఎవరైనా తేరాలి. నేను ఉన్నది తానే అయిన పరబ్రహ్మము యొక్క అంశనైన జీవాత్మను, శాశ్వతుడను. ఇది 15వ అధ్యాయంలో 6వ శ్లోకం ఉంది కదా. ఈ 6వ శ్లోకం మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన మనః కష్టానీంద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి. మమయేవ అంశ మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన. కనుక నేను పరబ్రహ్మము యొక్క అంశనైన జీవాత్మను, నేను శాశ్వతుడను.
ఇప్పుడు రండి ఇంకా. అంతేగాని నేను ప్రస్తుతం అనుకుంటున్న రీతిగా దేహేంద్రియ ప్రాణ మనోబుద్ధులు కానివాడను. నేనెవరు? నేను కానిదేది, నేను అయినదేది, నేను కానిదేది స్పష్టతగా ఉండాలి. అర్థమవుతుందా? వాస్తవానికి ఇది. అయితే జీవాత్మనైన నేను నా స్వరూపానికి అజ్ఞాన కారణంగా వేరుపడి ప్రతిపద వ్యాప్తపడుతుంది. దానికి పూర్తిగా విరుద్ధ లక్షణాలను సంసార వ్యవస్థలో చిక్కుకొని ఉండి నానాయాతనలు పడుతున్నాను. నానాయాతన అంటే దాని పూర్తిగా విరుద్ధ లక్షణాలను సంసార వ్యవస్థలో చిక్కుకొని, అక్కడ ఆ పదం ఉండదు, నేను కాని దేహాదులుగా నన్ను భ్రమపడుతూ నానాయాతన పడుతున్నాను. నేను కాని వాటిగా నన్ను భ్రమపడుతూ, నేను కాని వాటిగా నన్ను భ్రమపడుతూ, నేను ఏదై ఉన్నానో అదిగా లేను. నెంబర్ 1. నేను కానివాడిగా నన్ను భ్రమపడుతూ నానాయాతన పడుతున్నాను. ఈ పడుతున్న యాతన కారణం అది. తెల్లారి పాలకాక ఆలస్యం అయితే యాతన పడుతున్నామండి. అది కాకి దిగాలంటే తెల్లారి పేపర్ ఆలస్యం అయితే యాతన కారణం పాలకాక రాకపోవడం, పేపర్ రాకపోవడం కాదు. అసలు యాతన ఈ చెప్తామా? ఇది నాకు కూడా తెలుస్తే కదా. 10 నిమిషాలు ఆలస్యం అయితే యాతన పడిపోతున్నాను. దీన్ని మానిపించుద్దామా చూస్తారా? అదో యాతన. యమయాతన పడుతున్నామండి. ఈ యాతన అంటే ఆ యాతన. ఇవన్నీ రకరకాలు కనిపిస్తాయి కానీ అసలు యాతన ఇది. నేను కాని వాటిగా నన్ను భ్రమపడుతున్నాను. సంసారం అంటే భార్యా పిల్లలు అంటే ఇక్కడ చిన్న ఉదాహరణ, అక్కడ ఉండదు, నేను చెప్పేస్తున్నాను. గతంలో మీకు చెప్పిన ఉదాహరణే. తనను అంటే నేను కాని వాటిగా నన్ను భ్రమపడుతున్నాను ఉదాహరణ ఇచ్చారు. మీ పుస్తకంలో ఉండదు, నేను చెప్తాను. తనను తాబేలుగా భ్రమపడే చేప ఆ తిక్క కొద్దీ నీటికి వేరుపడిపోయిన చేప దాని తాబేలని భ్రాంతి కలిగింది అనుకోండి, ఆ తిక్క ఉంటుందిగా లోపల, ఆ తిక్క కొద్దీ నీటికి చేరువ కాక అలాగని నీటికి వేరుగా ఉండలేదు. ఎలా ఉంటుంది? నీటిలోకి వెళ్ళే అంటే తాబేలు కదా బయట కూడా ఉండదు. తాబేలు అయితే బయట ఉండే ఉండలేకపోతుంది. కారణం చేప. చేప నీటి గ్రహాన్ని ధరిస్తుంది. పొడుగు పోతుంది అలాగే. పొడుగు పోతున్నా అలాగే చేప అంటే తాబేలు. తాబేలు అంటే తాబేలు లక్షణాలు ఉండలేకపోతుంది. అదొక రాత్రి అంటే అలాగే నీటికి వేరుగా ఉండలేక, నీటికి చేరువవుదామా అంటే తిక్కొచ్చింది బుర్రకి. ఏది నీటికి వేరుగా ఉండలేక లక్షణం అది ఎలా ఉంటుంది అంటే అటు చేప లక్షణాలతో ఉండక ఆరోపించుకుంటున్న తాబేలు లక్షణాలతో ఉండలేక ఎలాగైతే తపన పడుతుంటుందో, ఎలాగైతే యాతన పడుతుంటుందో అలా మన ఆత్మ లక్షణాలుగా ఆత్మ లక్షణాలు మన దగ్గర లేవు. మనం దేహేంద్రియ ప్రాణ మనోబుద్ధులు కాదు, కానీ ఆ లక్షణాలు ఆరోపించుకుంటాం. ఇదే మనకు ఆత్మనే జ్ఞానం లేదు, ఉంటే ఆ లక్షణాలు ఉండేవి, అలా ఉండే అవకాశం లేదు. కాబట్టి మీరు ఆత్మని చెప్తే చెప్పినవాడికి కోపం రాయి, నన్ను ఆత్మ అంటా ఉన్నాను నేను దేహాన్ని. ఇప్పుడు దేహం అంటే దేహ లక్షణాలు ఇముడుతున్నావా? దేహానికి ఆకలి. దేహమే కనుక మనమైతే ఆకలి వచ్చినప్పుడు కూడా మేము హాయిగా ఉండేవాళ్ళం. ఇప్పుడు ఒక బాగా చెప్పండి, దేహానికి ఆకలి వేస్తుంటే నాకు ఆకలి వేస్తుందని చెప్పి దేహమా లేదా లోపల ఉందో మనమా? నాకు ఆకలి 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 ఎవరన్నా లోపల నుంచి దేహం ఉంటుందా? ఇప్పుడు ఒకడు ఆకలితో చచ్చిపోయాడు అనుకోండి, చచ్చిపోయి కూడా ఆకలి ఆకలి అంటాడా? అంటే మనం పెడదాం 10 రోజులు వేరే వాడికి ఏదో సరే వాడి గురించి మనం తెలుసు వేరే. వాడు ఆకలి అన్న కదా, ఆకలి అంటున్నది ఎవరు? దేహమా? దేహంలో ఉంటున్నా నేనా? ఆకలి దప్పిక దేహాలు తెలియవు. నేను దేహంలో ఉంటేనే నా వల్ల దేహానికి వదులుతున్నాయని చెప్పి ఆ దేహంతో నాకున్న భ్రాంతి వల్ల నాకు ఆకలి వేస్తుంది బాబాయ్, నాకు ఆకలి వేస్తుంది బాబాయ్. ఆకలి దేహం యొక్క ఆకలి నాని ఆలోచించుకుంటున్నాను. దేహం నేను అనుకుంటున్నాను కనుక ఆ దేహానికి ఆకలి వస్తే నాకు ఆకలి అంటాను, దేహానికి ఆకలి తీస్తే నాకు ఆకలి పోయిందంటాను, దేహానికి ఆకలి వస్తే నాకు అనారోగ్యం అంటుంది. ఇవన్నీ ఆలోచించుకుంటున్నాం. అదే దేహం చెప్పదు నాకు ఆకలి వేస్తుందని, నాకు అనారోగ్యం వచ్చిందని. దేహం గోడంతో దేహం అంటారు. మనం చేరితేనే దేహానికి ఎనర్జీ వస్తుంది. మనం పక్కడిపోతే అలా పడి ఉంటుంది. అందుకే వేదాంతం శవంజర కూర్చోబెట్టి చెప్తే వేరే వెతుకుతుంది. కానీ శవంజర వాతావరణం ఉండదు, ఏడుపులు దిక్కుమాలు ఏడుపులు తప్పి ఓ శవాన్ని ఎదురకుండా పెట్టుకుని వేదాంతం చెప్తే క్షణాల్లో ఎక్కుతుంది. 1,000 ప్రవచనాలు చేస్తే ఎంత ఫలితం? ఒక్క అరగంట ఆ శవంజర వాళ్ళు కూర్చొని వచ్చి నన్ను ప్రవచనం చెప్పాలని ప్రమాణం చెప్తారు. క్షణాల్లో దేహబుద్ధి ఊడిపోతున్నారు. అసలు ఇంత శ్రమ పడక్కర్లేదు. ఎవరితో పోయిన వాడి దగ్గరికి వెళ్ళి ఎవరైనా ఏమనుకో అరగంట పక్క తప్పకుండా ఇలాగా నేను రమణమహర్షి గారి గురించి రేపు 4 మాటలు చెప్పుకున్నాను, చుట్టూ 10 మంది కూర్చొని చెప్పేవనుకోండి, తేలిక కదా కళ్ళకి చూపిస్తే కానీ వేరు వెతుకుతుంది. మన శవాలు తెలియక కాదు, మనం చాలా చూసాం అప్పటిదాకా, కానీ కళ్ళతో చూసి అక్కడ ఆ సందర్భంలో చెప్పింది తేలికగా చాలా అసలు ఏ శ్రమ లేకుండా ఎక్కువ కదా.
ఉత్తప్పుడు ఏది చెప్పినా ఒకటే కలిసిపోతాం దాంట్లో. సరేనా? అందువల్ల నేను కాని దేహాదులుగా అంటే దేహము, ప్రాణం, ఇంద్రియాలు, మనసు, వీటిగా నన్ను భ్రమపడుతూ నానా యాతనలు పడుతున్నాను. ఆ యాతన పడుతుంది అక్కడ. తావేలుగా ఆరోపించుకుంటున్న తావేలు లక్షణాలతో ఉండలేకపోతుంది. అది అయ్యున్న చేప లక్షణాలు అది అంగీకరించదు. పోలే నీళ్ళలో కంటే కాదన్న పోలే బయట ఉందంటే ఉండలేకపోతుంది. అదే మన పరిస్థితి. ఏమన్నా పరమాత్మ పట్టుకోండి అంటే ఏమన్నా ఇప్పటికీ పరమాత్మ లేదు మేము ఉండలేమా అని అడగడంటే మళ్ళీ అట్టింది. పోలో ఉండండి హాయిగా బతకండి అంటే హాయిగా బతుకుతుంది. ఎలా బతుకుతాం ఇటు హాయి అనుకూలంగా వచ్చేస్తుంది. కష్టాలండి 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 కష్టాలు సముద్రాలండి పాట పాడుతుంటాం. మళ్ళీ ఏమంటే ఇవన్నీ కారణం ఏదంటే వాళ్ళు పట్టుకోండి అంటే మళ్ళీ నేను నా మీద అందరూ ఆధారపడలేదు, నేను ఎవరిపై ఆధారపడినా అని అదో మాట అంటాను. అటుగా ఉండలేక ఇటుగా ఉండదు అసమతం అయిపోతున్నాం. ప్రపంచమా సుఖపెట్టదు, కానీ సుఖపెట్టిన భ్రాంతి పోతుంది. సుఖపెట్టే పర్వాత లేదు, భక్తి వెళ్ళదు. భక్తి వెళ్ళదు, భ్రాంతి వదలదు. ఇది మన పోదు. సరిపోయింది. మళ్ళీ నలిగిపోతున్నాం కదా. ఇంట్లో గ్రైండర్ వేస్తూ పప్పు నలుగుతుందని ఆనందిస్తున్నాం, కానీ మనం పప్పు ఇప్పుడు మనమే నలుగుతున్నాం. మనమే జ్ఞానం అయిపోయింది. ఆ బాగా పప్పు బాగలేదా ఏదో చూడడం వాడి మధ్యలో గ్రైండర్ ఆపండి. మనం పప్పు అయిపోవట్లేదా? మన జ్ఞానం మనకి ఎక్కడ ఉంది? ఉప్పు అయిపోతున్నాం అక్కడ. ఎక్కడుంది జ్ఞానం? సంసారం అంటే భార్యాపిల్లలు, ఇళ్ళు, ఆస్తులు, ఇది కాదు నిర్వచనం లేదా రచన. పైన పేర్కొన్నదే సరి అయిన నిర్వచనం. అట్టి జీవాత్మలమైన మనకు తన బోధతో దయతో పరిపూర్ణ ఆపద స్పృహ కలిగించి, గురువు అన్నవాడు ఎప్పుడైనా శిష్యుడికి ముందుగా చెప్పవలసిన పాఠం ఇది చెప్పాలి. నువ్వు ఇదిరా, నువ్వు అది కాదురా, ఆపదలో ఉన్నావు. తర్వాత ఉదాహరణ ఎలాగో వస్తుంది చెప్తాను, అది నేను ఇప్పుడు చెప్పట్లేదు. వాడికి ముందు ఆపద స్పృహ కలిగించాలి. ఆపద స్పృహ లేని వాళ్ళందరూ ఆపదలో లేనివాళ్ళు కాదు, ఆపదలో ఉన్నామనే జ్ఞానం లేనివాడు. చాలా విలువైన మాటలు ఇవన్నీ. వాళ్ళకి స్పృహ ఏర్పడింది, వాడు వెంటనే వీడి స్పృహ కలిగించారు. తర్వాత ఉదాహరణ వస్తుంది, అలాగే చెప్పేస్తారు వాళ్ళు. ఆ ఉదాహరణకు అర్థమైపోతుంది. కనుక దయతో పరిపూర్ణ ఆపద స్పృహ కలిగించి నిరంతర సంసార భీతితో కూడిన తీవ్ర ముముక్షువులుగా, 3 పదాలు వచ్చాయి అక్కడ. పరిపూర్ణ ఆపద స్పృహ, నిరంతర సంసార భీతి, తీవ్ర ముముక్షువు. 3 అండలేదు. ఈ 3 ఏర్పడితేనే మోక్షం. సమస్య లేదు కదా. ఈ విధంగా తీవ్ర ముముక్షువులుగా మనలను మలిచే మహానుభావుడు ప్రహ్లాదుడు అని గురుస్వరూపం చెప్పారు. తన తోడి శిష్యులకు ఈ తరహా బోధే చేసి వారందరినీ నిజ విష్ణు భక్తులుగా మలచిన మహనీయుడు ప్రహ్లాదుడు. కనుక పరిపూర్ణ ఆపద స్పృహకి సాకార రూపం ప్రహ్లాదుడు. ఇంకోటి తెలుసుకుందామా? అయిపోతుంది. ఇదే విధంగా పనులున్నాయా? రెండోది నిరంతర సంసార భీతికి, తీవ్ర ముముక్షత్వానికి. ఇందాక ఆపద స్పృహ ఎప్పుడైతే కొనసాగిందో వెంటనే భీతి ఏర్పడుతుంది. ఇప్పుడు ఆపద సంసార వ్యవస్థ రూపంలో ఉంది. సంసార వ్యవస్థ నిర్వచనం అంటే అర్థమైంది. కనుక వెంటనే దీని నుంచి ఎలా బయటపడతానో భీతి ఏర్పడుతుంది. దీని నుంచి బయటపడాలనే ప్రయత్నం వల్ల తీవ్ర ముముక్షత్వం అంటే. ఈ రెండింటికి సాకార రూపం ప్రహ్లాదుడు. మంచి ఉదాహరణ చెప్పాను, అర్థమైపోతుంది. ఆదమరిచిన ఒక వ్యక్తిని వేడి అట్లతనమే కూర్చోబెడితే, మొన్న ఎవరో ఒక తల్లి చేపలు చూసే ఉంటారు, పాదాలు పట్టుకెళ్ళి వేడి అట్లతనమే పెట్టింది. అది బహుశా అదే వాడి రెండో పెళ్ళేమో మొదటి భార్య కూర్చుంటుంది. ఇది కోపం మీద అలా చేస్తుంది. ఆ పిల్లని కోపం వచ్చేస్తే అట్లతనమే కాళ్ళు పెట్టుకుంటుంది. సరేనా? మొత్తం తీసుకెళ్ళి అట్లతనం మీద కాళ్ళు పెట్టి కాళ్ళు చరము ఊడిపోయి అడుగుతుంది. పేపర్లో వేశారు. ఒక వ్యక్తిని వేడి అట్లతనం మీద కూర్చోబెడితే వాడు దాని మీద నుంచి ఎంతసేపట్లో లేస్తాడు చెప్పండి? అరగంట. రాజు ఒకవేళ వాడిని పైకి లాగకుండా అడుగు పెట్టి ఉంచితే అది రాజు. వాడిని కూర్చోబెట్టి భుజాలు నొక్కిన కూర్చోబెడితే వాడు తీవ్రంగా ప్రతిఘటించేనా అక్కడ నుండి పైకి లావడానికి ఎలా తీవ్రంగా ప్రయత్నిస్తాడో ఆ రీతిగా వాస్తవానికి జీవాత్మనైన నేను ప్రస్తుతంలో ఎంతటి ఎటువంటి ఆపదలో ఉన్నాను అన్నది సరి అయిన గురుబోధ వల్ల అండర్లైన్ చేయడం. గురువులందరూ సరైన బోధ చేస్తున్న వాళ్ళు కాస్తుమా, వేషాలు వేస్తున్న వాళ్ళు చాలా మంది. గురువులు అక్కడ ఉన్నారు. అక్కడ ఉన్నవాళ్ళు సరైన బోధ చేస్తున్న వాళ్ళు ఎక్కడో వేళ్ల మీద ఎక్కబెట్టచ్చు. బహుశా ఈ వేళ్ళగా వెళ్ళదు కూడా, ఎక్కడో ఆగిపోతుంది.
అందువల్ల వాడు సరైన గురువుగా కాదు, వాడు ఆపద వాడికి అర్థమైందా లేదా అది మనకు అర్థం కాదు. చాలా ప్రమాదాలు పడిపోతున్నాం, కలికాలం చాలా ప్రమాదాలు పడిపోతున్నాం. ఎవడో గురువు దొరకకపోతే ఏ గోళ లేదు, ఆగి భగవన్నామం పడు కూర్చుంటే సరైన వాడు తర్వాత వస్తాడు. కనిపించి రుజువాడు జరిగితే మనం దుకాణం పెట్టద్దు, జాబ్ తీసుకోవద్దు, ఇది ఎవరు అదృష్టం వాళ్ళది. సరేనా? అందువల్ల సరైన గురుబోధ వల్ల బుద్ధికి స్పష్టమైతే కనుక నేను నిరంతర సంసార భీతుడిని కాకుండా ఎలా ఉండగలను? సరైన గురుబోధ కనుక వెళితే నేను సంసార భీతుడిని కాకుండా ఎలా ఉంటాను? దీని నుంచి బయటపడాలనేటటువంటి తీవ్ర కాంక్షతో కూడిన తీవ్ర ముముక్షు కాకుండా ఎలా ఉంటాను? అక్కడ ఉదాహరణ రాశాను. మళ్ళీ రైల్లో అర్ధరాత్రి నిద్రలో ఉండగా, నాకు ఇష్టమైన ఉదాహరణ అర్ధరాత్రి నిద్రలో ఉండగా మంచి చలి ఉన్న ఏరియాలో వెళ్తున్నాం అనుకోండి. కాన్పూర్ పక్క ఫిబ్రవరి జనవరి నెలలో ఢిల్లీ పక్క వెళ్తుంటే టెంపరేచర్ 1-2 వచ్చేస్తుంది. రైలు భోగిలో ఇంకా టెంపరేచర్ తగ్గిపోతుంది, అర్ధరాత్రి ఉంటుంది కనుక. ఎన్ని కప్పుకున్నా రజాయిలు, చాలా మంది రజాయిలు పెట్టగలుగుతారు, పెద్ద పెద్ద గొప్పగా ఉంటాయి. మరి అది కానీ ఆగదండి. నేను ఒకసారి ఆ హెల్త్ అనుభవించడం కనుక చెప్తున్నాను. అలా ఉంటుందని తెలియదు. చిన్న పల్సర్ దుప్పటి పట్టుకుని వెళ్ళాను. ఫిబ్రవరి 2 తారీఖున ట్రైన్ ఎక్కాను లింక్. నేను ఆ రోజు చచ్చిపోతున్నాను. ఆ రోజు ట్రైన్లో అయిపోయినా అక్కడ ఎంత చలి అనుభవించారో భగవంతుడు. జగదీశ్వర్ గారు ఆ రెండో అమ్మాయిని అక్కడ తీసుకురావడం, దాని పుట్టింది తీసుకురావడానికి దాని 2 మేము పోయిందాను ఆవిడతో. ఆవిడ ఏం చేసింది, ఆవిడ తెలివైన ఆవిడ 4 దుప్పట్లు పడుతుంది. ఇంకా ఆ భోగిలో జనం లేరు. రాత్రి జనం ఉంటే కొంత అవుతుంది చలి, జనం లేకపోవడంలో అర్థం. ఎన్ని క్లాస్ స్లీపర్ అది, కొన్ని గిరిగిలు పైకి లేచిపోతుంటాయి, వాడికి గిరిలు ఉండవు. ఎన్ని వేసినా ఏసీలో భోగిలేకైనా సరే వాడు హీట్ ప్రొడ్యూస్ చేస్తాడు కనుక లోపల బాగా తెలుగుతాను. ఇదో స్లీపర్ భోగి. నేను పట్టుకెళ్ళిన దుప్పటి బెడ్షీట్ ఉంటాయి కదా, ఎండాకాలంలో కప్పు ఇది పట్టుకెళ్ళాను. ఇదే ఎక్కువ అనుకున్నాను. అదే మళ్ళీ ఇదే ఎక్కువ, ఇది ఎందుకు పోతున్నాడు అని అదృష్టం బాగుండి పట్టుకున్నాం. అది అర్ధరాత్రి రాయలు తెలుస్తున్నా, రాత్రి కూడా కాదు, రాత్రి 11 అయ్యేసరికి ఇంట్లో అలుగుగుడ్డ తడుపునే అలుగుగుడ్లు అయిపోయింది తెలియదు. ఇంకా రాత్రి 11 నుంచి అలా 4 దాకా నేను పడిన హింస చాలా ప్రారంభం అలా ఖర్చు అయిపోయింది. అసలు ఫోన్ ప్రారంభం పోను, ఎవరు నిద్రలేపుతావు? అంత టెంపరేచర్ డౌన్ అయిపోయింది లోపల. ఏం చేయాలి, ఎక్కడ పోవాలి? ఏసీ బొగ్గులకు ఎలా జ్ఞానం కూడా లేదు. అలాగే సతమతం అయిపోయి ఎక్కడ పోయినా ఎక్కడ ఖాళీగా ఉన్నాయి. ఫ్రిడ్జ్లో కాయగూరలో అయిపోయింది కదా. తెలుగు ఆవిడ నిద్రలేపితే ఆవిడ అసలు దుప్పట్లోకి మాట్లాడేది కానీ దుప్పటి తీయలేదు. ఆవిడ పడికి ఎవరు కదా 4 దుప్పట్లు కలిపి మహాత్మ అయితే అయిపోయిన అదవుతూ ఇలా పాఠం చెప్పాల్సింది కాబట్టి బతిగా పడదు. వాటిని హెల్త్ ఇద్దాం అమ్మో. కనుక రైలు అర్ధరాత్రి నిద్రలో ఉండగా తానున్న రైలులోకి అగ్ని ప్రమాదంలో చిక్కుకుంటే ఇది చెప్పేది వాడు ఉండగా 4 దుప్పట్లు పడుకున్నాడు అనుకోండి. గోబీ అంటుకుంటే కొంచెం వేడి వస్తుంది లోపల, వాడికి లేవాలి, వాడికి ప్రమాదం వాడికి అర్థం కాదు. అర్థం కానప్పుడు చల్లటి వాతావరణంలో కొంచెం మంట పెడితే ఎలా ఉంటుంది? వాడు నిద్రలే అనుకుంటే అబ్బా మంట తగ్గుతుంది, హాయిగా ఉందనుకుంటుంది. కానీ జరుగుతున్నది ఏంటి అక్కడ? అదే అర్ధరాత్రి నిద్రలో ఉండగా తానున్న రైలులోకి అగ్ని ప్రమాదంలో చిక్కుకుంటే అది వాడికి తెలియక పడుకుని ఉండేటటువంటి వ్యక్తికి ఆ విషయం తెలిసిన వాడు నిద్రలేపి వాడున్న ప్రమాదాన్ని వాడికి బోధపరిస్తే వాళ్ళు ఎవడో డిస్టర్బ్ చేయగలట దుప్పట్లోంచి ఓడు కొట్టి లేరా పక్క పోగి అడ్డుకు పోతున్నారు. కానీ అప్పుడు ఏదో వాసన వస్తుందంటే అనుకుంటుంటాడు, కానీ గట్టిగా ఉంటుంది. మళ్ళీ అందుకు మెల్లగా వస్తుంది. వాడి ప్రమాదం బోధపరిస్తే లగేజ్ తీసుకుందాం, చెవులు దాచుకుందాం, చీరలు మడత పెడదాం, తెలియదు అయితే ఎలా ఉంటుంది వాడి ప్రయత్నం. అప్పుడు అదే ఎవరి దగ్గర ట్రైన్ ఆగితే వాడున్న ప్రమాదాన్ని వాడు బోధపరిస్తే అటుపై వాడు వెంటనే ఎలా దాని నుంచి బయటపడడానికి ప్రయత్నిస్తాడో అదే తీవ్ర మోక్షం. ఇందులో ఆపద అర్థమైతే అప్పుడు వస్తుంది మనలో ఆ వేగం. ఆపద చెప్పేవాడు రావాలి కదా, వాడు సరైన గురువు. ఆపకుండా భగవన్నామ స్మరణ రూప ఆర్తనాదం, పదాలు చాలా విలువైనది. భగవన్నామ స్మరణ రూప ఆర్తనాదం. ఆర్తనాదం అంటే ఘోరమైన ఆపదల్లో ఉండి పెద్ద కేకలు పెడతారే రక్షించండి రక్షించండి రక్షించండి. ఇక్కడ ఏం కేకలు పెట్టాలి? పుయ్యో ముర్రో అంటే ఎవరో రక్షించేవాడు లేదు ఇక్కడ. భగవన్నామ స్మరణ రూపమైన ఆర్తనాదం చేయాలి. భగవంతుడే ఉద్ధరించగలడు, వేరే ఎవరైనా ఇందులో కొట్టుకుపోతున్న వాళ్ళే. తిరుమల గారు చెప్తున్నారు, మనం నీళ్ళలో పడి కొట్టుకుపోతుంటే ఎవరో ఇంకో కొట్టుకొస్తున్నట్ట. పోయే నుంచి ఒక దొంగ చెట్టు దొంగలు అదే కొట్టుకొస్తుంది. ఈ రెండింటిని పట్టుకున్నాం అనుకోండి, మళ్ళా కొట్టుకొస్తుంటే వాడిని పట్టుకుంటే వాడు ఎక్కడ పోతే ఎక్కడపోతాం, ఈ దొంగను పట్టుకుంటే ఇది ఎక్కడ పోతే ఎక్కడపోతాం. ఆ సమయంలో ఒక పడవ వస్తే
పడవ క్షేమం. మన దృష్టి కూడా పడవ వస్తే పడవ క్షేమం. వీళ్ళిద్దరిని పట్టుకున్నామో అదే సమయానికి పడవ, ఓ కొట్టుకొస్తున్నవాడు, ఓ దొంగ, మూడు వస్తే ఎవరిని పట్టుకుంటాం? వీళ్ళు రక్షించడానికి కాదు, వాడు ఎడిపోతారో తెలియదుగా, వాడు కాలు పట్టుకుంటే వాడు ఎడిపోతాడు పోతాం. అలాగే అంటే ఆపకుండా భగవన్నామ స్మరణ రూప ఆర్తనాదం. ఆర్తనాదం భగవన్నామం ఏదో గొప్పగా చేయడం కాదు. ఆర్తనాదం అంటే ఎంత ఆపదలో ఉన్నామో తెలిస్తే అప్పుడు మనం చేసే భగవత్స్మరణ అలా ఉంటుంది. కష్టం తెలిసేది వేరు, సుఖాల మధ్య సుఖాలకు మరిగిపోయి ఏదో కాలక్షేపం చేస్తే భగవన్నామం వేరు. ఆపద అర్థమైతే అప్పుడు చూడండి నిద్ర లేకపోతే వాడు ఎలా ఉంటాడు? కింద లగేజ్ లాక్ చేసి ఉంటుంది, ఆగలి లగేజ్ తీసుకోవడం ఇంకో మాట మాట్లాడదు, ఇంకా వాటర్ బాటిల్, ఇంకోటి సెల్ ఫోన్ ఛార్జింగ్ లో ఉంటుంది, రాదు పెట్టుకున్నాడు కలిసి. ఇంకా రెండో ఆలోచన అటు వేళ ఆల్రెడీ జనం అటు 100 మంది 200 మంది జనతాలు. ఇప్పుడు దారిస్తారా విఐపీ గారు వచ్చారని లైన్లో నిలబడతారు. ఆ ఆపద వస్తే తెలుస్తుంది. ప్రతిదీ వస్తే ఏం తెలిసిందే జరుగుతున్నాయిగా. ఆ జరిగిన దానిలో నన్ను చూసుకుంటే అప్పుడు తెలుస్తుంది. అది ప్రాణం ఎంత తీసుకొస్తుంది. ఇప్పుడు రోగి అంటూ పోతే అప్పుడు తెలుస్తుంది కదా. అంటే భగవన్నామస్మరణ రూప ఆర్తనాదం చేయవలసినంత స్థాయి ఆపదలో చిక్కుకున్నామని తెలిస్తే, ఆ మాట జాగ్రత్త పట్టుకోండి, ఆపకుండా భగవన్నామస్మరణ రూప ఆర్తనాదం చేయవలసినంత స్థాయి ఆపదలో చిక్కుకున్నామని తెలుస్తుంది. ఇందాక చెప్పింది అదే, తెలియని వాళ్ళందరూ ఆపదలో లేనివాడు కాదు, ఆపద తెలియని వాళ్ళు. అది చాలా విలువైన. ఆపద తెలియని వాళ్ళందరూ ఆపదలో లేనివారు కాదు, ఆపద తెలియని వారు. తెలిసిన వాడు ప్రయత్నం ప్రారంభిస్తారు, తెలియని వాడు చక్కగా వదిలి పడుకుంటాడు. వీడు నిద్ర లేపలేదు అనుకోండి, వాడు ఏదో అవుతుంది. ఒక వీడు దయతో నిద్ర లేపాడు, వేరా ప్రమాదం చూపించాడు, తర్వాత వాడు ప్రయత్నాలు పెట్టి చేయవచ్చు అంతే. అలాగే ఇంతటి స్థాయి ఆపదలో చిక్కున్నామని తెలిస్తే వాడు తీవ్ర ముముక్షువు. ఆ మాట రాశాను, అవసరం చెప్తున్నాను కానీ తనకున్న ఆపద తెలియనివాడు ఆపదలో లేనివాడు కాదు, ఉన్న ఆపద తెలియనివాడు. తెలియజేసేవాడు ఉండి తీరాలి, వాడే గురువు. గురువు ఆపదను బోధిస్తాడు. ప్రమాదంలో ఉన్నావు, ఈ ప్రమాదం వ్యవస్థది, నువ్వు ఇలా జన్మలో తిరుగుతున్నావు, నువ్వు ఎప్పుడు బయటపడతావు, నీ దేహం కాదు, ఇవి చెప్పినవాడు వాడు గురువు. నువ్వు ఈ రసీదులోకి ఎదు డబ్బులు పట్టరా, నువ్వు అడిగి నువ్వు పట్టరా, ఇవి పట్టరా, నువ్వు బియ్యం పట్టరా, పప్పులు పట్టరా, నువ్వు జ్ఞానం చెప్తే స్వామి ఎక్కడ వస్తాడు. జ్ఞానమే భగవంతుడు. ఏదో కార్యక్రమాలు కాబట్టి రోడ్డు మీద తిప్పుతున్నావు వాళ్ళందరినీ. అన్యాయం వాడి బదులు అన్యాయం అయిపోతున్నాను నీ వల్ల. వాడు ఆపదంటే వాడికి తెలియదు, రోడ్డు మీద తిరుగుతున్నాడు, వాళ్ళ అహంకారాలు పెంచుకుంటున్నారు. వాళ్ళు ఎంత భక్త, వాడి జీవితం అన్యాయం అయిపోతుంది. వాళ్ళు నువ్వు పోతే ఇవ్వాలి కదా, నీ వాళ్ళు 10 మంది పోతున్నారు. అదే వాళ్ళు జ్ఞానం చెప్పు కూర్చోబెట్టు, వాడు ఎంత ఆపదలో వాడు బోధపడుతుంది. ఇట్టి నిరంతర సంసార భీతి, తీవ్ర ముముక్షత్వం ప్రహ్లాదుల్లో ఎంతగా ఉన్నాయనేది భాగవత క్షుణ్ణ పఠనం ద్వారా తెలుసుకోవలసిందే. అదో మాట రాశాను. కనుక నిరంతర సంసార భీతికి తీవ్ర ముముక్షత్వానికి సాకార రూపం ప్రహ్లాదుడు. మూడోది వచ్చే గురువారం చూద్దాం. వచ్చే వారం గురువారం, ఈ వారం ఏదో ఒక పని ఉన్న కారణం చేత ఈ విధంగా మార్చుకున్నాం. భక్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిషాః గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. దుర్గా ఏదో పేపర్లో పడ్డాయి, మొత్తం 3 పేపర్లు పడ్డాయి. రోజారమణి గారితో ప్రహ్లాదుడితో ఫోటోలు 3 చూడు. సాక్షి సాక్షిలో బాగా చేస్తారా? ఆంధ్రజ్యోతిలో ఆవిడ పట్టదు.